మనమందరం కలిసి ఓన్లీ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. ఓన్లీ బిలీవ్, ఓన్లీ బిలీవ్ and all things are possible. Only believe. Jesus is here. My Jesus is here. And all things are possible. Jesus is here. Lord, I believe. My Lord, I believe. And all things are possible. Lord, I believe. Yes, Lord, I believe. Hallelujah. So, మన బైబిల్ తెరిచి ప్రకటన గ్రంథం 1:6 మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 1:6. మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని వినిపించి వానికి మహిమయు ప్రభావములను యుగయుగములను కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను మన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను కొనెను చేసెను. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడని స్తోత్రములు తండ్రి. ఓ దేవ, ఇంతవరకు ప్రభు మమ్మల్ని ఈ విధంగా నడిపించినందుకు వందనాలు. ఓ దేవ ప్రభువా, వర్షము ఎంతగా ఆటంకపరిచినప్పటికీ మమ్మల్ని ప్రభువా మీ సన్నిధిలో కూడుకోవడానికి, ఓ నిన్ను ఆరాధించడానికి, గణపరచడానికి, నీ వాక్యం యొక్క స్వరం వినడానికి మాకు గొప్ప అవకాశం ఇచ్చావు ప్రభువా. అందుని బట్టి నీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇవాళ ఇప్పటి వరకు నేను పాటలతో నేను ఆరాధించాము, మహిమపరిచాము, గణపరిచాము ప్రభువా. ఓ దేవా ప్రభువా, నీ యొక్క వాగ్దానాన్ని బట్టి మా ప్రార్థన, మా స్తుతులను ఆలకించి మీ స్తుతుల యొక్క సింహాసనపైన ఆసీనుడు అయిన దేవుడు, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నీ నామములో ఏకీభవిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు ప్రభువా. ఈ వాగ్దానం ప్రకారంగా మధ్యలోకి వచ్చావు తండ్రి. జీసస్ ఈజ్ హియర్. నువ్వు ఇక్కడికి వచ్చావని మేము నమ్ముచున్నాను. ఓ నువ్వు ఇక్కడ ఉన్నావని నమ్ముచున్నాం ప్రభువా. ఓ దేవుని వాగ్దాన ప్రకారముగా నువ్వు మా మధ్యలో ఉన్నావు ప్రభువా. ఏ రీతిగా నువ్వు మా మధ్యలోకి వచ్చావు, మా హృదయంలో కూడా రండి ప్రభువా, మా జీవితంలో కూడా రండి ప్రభువా. ఓ మీరు కొంచెంసేపు మాతో మాట్లాడండి ప్రభువా. మీరు మాతో కొంచెంసేపు ముచ్చటించండి ప్రభువా. ఆ ఏదిన తోటలో చక్కగా నీ ఆదాము అవ్వల్ని పాపం చేయక ముందు ఏ విధంగా ముచ్చటిస్తూ వారికి ప్రభువా ఆ పరలోకపు సంగతులు వివరించావు. ఓ దేవ, కొంతసేపు మాతో కూడా ఆ విధంగా ముచ్చటించండి ప్రభువా. ఓ దేవ, మీతో మాట్లాడుచుండగా మా హృదయాలు తెరవబడును గాక, మా జీవితంలో తెరవబడును గాక. ఓ దేవ, ప్రతి చీకటి శక్తిని గద్దిస్తున్నాం తండ్రి, ప్రతి అంధకార శక్తిని గద్దిస్తున్నాం ప్రభువా. నేరుగా నీ వాక్యము వెళ్తుండగా ఓ దేవ ద్వారం మాకు తెరవబడును గాక. ఓ దేవ, మా జీవితాలు మరొకసారి మీకు సమర్పించుకుంటూ ఓ దేవ మీరే ప్రభుని పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని కదిలించమని, ఉత్తేజం మాలో కదిలించమని ప్రభువా నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ప్రభుని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వచ్చిందామండి. హల్లెలూయా. గత వారం మనం చూసాం, 7 ముద్రల గురించి మనం ధ్యానిస్తా ఉన్నాం. దేవుడు చాలా స్పష్టంగా కొన్ని విషయాలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 7 ముద్రల నుంచి చాలా తేటగా కొన్ని విషయాలు మనం బయలుపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నిజంగా 7వ ముద్ర వధువుని సిద్ధపరుస్తూ ఉంటే 4వ ముద్ర లోకాన్ని సిద్ధపరుస్తూ ఉంది. 4వ ముద్ర లోకాన్ని ఎందుకు సిద్ధపరుస్తుందంటే మరణంలోనే తీసుకెళ్ళడానికి. 7వ ముద్ర వధువుని ఎందుకు సిద్ధపరుస్తుందంటే ఎత్తబాటులో తీసుకెళ్ళాలి. ఆమేన్. హల్లెలూయా. ఖచ్చితంగా ఎవరైతే దేవుని యొక్క కుమార్తెలు, దేవుని యొక్క కుమారులై ఉన్నారో వారు 7వ ముద్రను గుర్తించి 7వ ముద్ర ద్వారా ఒక మర్మయుక్తమైన శరీరాన్ని పొందుకొని మధ్యాకాశంలోకి వెళ్ళడానికి, అక్షయతను పొందుకొని మధ్యాకాశంలోకి వెళ్ళడానికి వారు సిద్ధపడతా ఉన్నారు. లోకంలో ఉన్నవారు 4వ ముద్ర పొందుకొని
ఆ పాండుర వర్ణ గుర్రము చేత ఆకర్షించబడి వారి యొక్క లోకం యొక్క ఆశలతో నిండిపోయి లోకం యొక్క కోరికలతో వెళుతూ లోకం యొక్క శరీరం యొక్క ఆశలతో వెళుతూ వారు నిత్య మరణాన్ని పొందుకోవడానికి వారు సిద్ధపడతా ఉన్నారు. హల్లెలూయా. దెయ్యము వారిని మరణాన్ని సిద్ధపరుస్తూ ఉంటే దేవుడు తన కుమారులు కుమార్తెల్ని నిత్య జీవాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. ఖచ్చితంగా దేవుడు సిద్ధపరిచే దానికి ఈ కాలంలో దేవుడు తన యొక్క వధువును సిద్ధపరచడానికి ఆ ఎత్తపాటును లోనికి తీసుకువెళ్ళడానికి దేవుడు మర్మయుక్తమైన శరీరాన్ని ఇవ్వడానికి దేవుడు తన ప్రవక్త అయిన ఏలియాను ఈ కాలంలో వాగ్దానం చేశాడు. కాబట్టి ఆ వాగ్దాన ప్రకారం ఆయన జ్ఞాపకం చేసుకొని దేవుడు ఈ కాలంలో ఏలియాను పంపించి ఆ ఎత్తబడే విశ్వాసాన్ని ఆ మర్మయుక్తమైన శరీరాన్ని కూడా తీసుకుని వచ్చి తన వధువుకి ఇస్తా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు తన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవడం చాలా గొప్ప సమయం ఆయన. అది గొప్ప ఆసన్నమైన సమయం అది. హల్లెలూయా. నిజంగా దేవుడు తన ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకున్నాడంటే అది నిజంగా దేవుని కుమారులు కుమార్తెలు సంతోషించవలసిన విషయం అది. ఆ సమయాన్ని మనం గుర్తించినప్పుడు, ఆ సమయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మన హృదయాలు సిద్ధపరచుకోవడానికి చాలా అత్యవసరమైన పరిస్థితులు మన జీవితంలో ఏర్పడతాయి. దేవుని మహిమ కలుగును గాక. ఇది ఎలాంటి సమయం అంటే ప్రవక్త విలియం బ్రహ్మం గారు ఏమంటున్నారంటే ఇది ఎమర్జెన్సీ టైం అంటున్నాడు. అంటే ఎమర్జెన్సీ అంటే ఒక పేషెంట్ ని చాలా క్రిటికల్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ వార్డులో తీసుకెళ్ళిపోతారు. అంటే ఇది ఎమర్జెన్సీ టైం. అంటే ఒక పాపికి ఒక ఎమర్జెన్సీ టైం, ఒక లోకానుసారమైన వ్యక్తికి ఇది ఎమర్జెన్సీ టైం. అందుచేత ఎవరైతే అలాంటి పాపము చేత, మరణము చేత, రోగముల చేత, భయంకరమైన కార్యాల చేత వారు అస్తవ్యస్తమై విచ్ఛిన్నమై వారు ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్ళిపోవడం సిద్ధంగా ఉన్నారు. హల్లెలూయా. ఆ ఎమర్జెన్సీ వార్డులో ఎవరున్నారంటే పరమ డాక్టర్ అయిన ప్రభువుని యేసుక్రీస్తు ఉన్నాడు. ఈ పరమ డాక్టర్ అయిన ప్రభువుని యేసుక్రీస్తు ఎప్పుడైతే అక్కడ ట్రీట్మెంట్ చేస్తా ఉన్నాడో వారికి ఆ సరైన ట్రీట్మెంట్ వెళ్ళినప్పుడు, ఆ 7 ముద్రల గ్రంథం యొక్క ప్రత్యక్షత వారికి వెళ్ళినప్పుడు వారి జీవితాల్లో ఒక నూతన ఉత్తేజం పొందుకొని, ఒక పరిశుద్ధాత్మ పొందుకొని వారి నిత్య జీవంతో మరలా వాటిలో బయటకు వస్తా ఉన్నారు. హల్లెలూయా. కానీ ఆ ఎమర్జెన్సీ టైంలో ఉన్నామని, మనము భయంకరమైన క్రిటికల్ పొజిషన్ లో ఉన్నామని గుర్తించకపోతే ఆ సమయంలో మరణం వస్తున్నప్పుడు కూడా మనకు తెలియదు. చూడండి, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కొంతమందికి సైలెంట్ హార్ట్ అటాక్ వస్తుంది. చాలా సైలెంట్గా వస్తుంది, ఎవరికి తెలియదు. అది నిద్రపోతున్నట్టే ఉంటారు కానీ నిద్రలో నుంచి అలా మరణంలో అలా జారుకుంటారు. హల్లెలూయా. ఇప్పుడు పాండుర వర్ణ గుర్రం ద్వారా సాతానుడు ఏం చేస్తున్నాడంటే ప్రజలకు సైలెంట్ హార్ట్ అటాక్ ఎక్కిస్తా ఉన్నాడు. వారికి తెలియట్లేదు ఆ పాపం అనేది, ఆ రోగం అనేది, ఆ భయంకరమైన ఆ యొక్క పాపము పూర్తిగా సైలెంట్ గా ఎక్కిస్తా ఉన్నాడు. దాన్ని ఎలా ఎక్కిస్తున్నాడు అంటే ఒక బోధ ద్వారా ఎక్కిస్తున్నాడు. వాడు చేసే ఇంజెక్షన్ ఏంటంటే బోధ. ఈ బోధ అనేది ఎక్కించడమే సైలెంట్ గా ఆ సైలెంట్ మరణాన్ని క్రైస్తవుల మీదకి పంపిస్తూ ఉన్నాడు ఈరోజు సాతానుడు. మనం చూస్తూ ఉన్నాం, ఏదైనా తోటలో దేవుడు ఆదాము అవ్వల్ని సృష్టించి అక్కడ ఏదైనా తోటలో పెట్టి, ఎప్పుడైతే ఏదైనా తోటలో అక్కడ వారితో సహవాసం చేస్తూ కొన్ని కోట్ల సంవత్సరాలు వారితో సహవాసం చేశారు, కొన్ని కోట్ల సంవత్సరాలు దేవునితో సహవాసం చేశారు. ఆదాము పరలోకంలో వెళ్ళి పరలోకంలో ఉన్న దేవుడితో సహవాసం చేసేవాడు, మెకాయలకు సెకండ్ ఇచ్చేవాడు, గాబ్రియల్కి సెకండ్ ఇచ్చేవాడు, కెరాబులతో మాట్లాడేవాడు, చక్కగా దేవునితో మాట్లాడేవాడు, మరలా తిరిగి భూమి మీదకి వచ్చేవాడు. హల్లెలూయా. అలాగే దేవుడు కూడా ఆ యొక్క సింహాసనాన్ని విడిచిపెట్టి ఆ భూమి మీదకి ఏదైనా తోటలోకి వచ్చి ఆదాము అవ్వలతో కూడా చక్కగా సహవాసం చేసి ఉండేవాడు. ఆయన చక్కగా మాట్లాడేవారు. మీరు నేను ఏ విధంగా మాట్లాడుకున్నామో అలాగే దేవుడు ఆదాముకు వచ్చి చక్కగా మాట్లాడుకునేవారు. చక్కగా వారి మధ్యలో ఎటువంటి వ్యత్యాసం లేదు. ఎంత అద్భుతమైన వాతావరణంలో ఆదాము అవ్వ ఉన్నారంటే చాలా సంతోషకరమైన వాతావరణంలో, పరిశుద్ధమైన వాతావరణంలో వారు జీవిస్తూ ఉన్నారు. హల్లెలూయా. వారు ఆ విధంగా జీవిస్తూ ఉన్నప్పుడు ఏదైనా తోటని సాతాను అందులో ప్రవేశించి, మీ అందరికీ తెలిసిన విషయమే, వాడు
ప్రవేశించిన తరువాత వాడు అబద్ధ బోధ అనే యొక్క బోధను సైలెంట్ గా మరణాన్ని ఎక్కించి అవ్వ ఆదామును చంపేశాడు. హల్లెలూయా. వాడు సైలెంట్ మరణాన్ని యొక్క అవ్వకి ఆదాముకి ఎక్కించి ఆత్మీయంగా వారిని చంపేసి పరలోకంలో ఉండవలసిన వారు ఏదైనా తోటలో దేవుని యొక్క ఆజ్ఞను బట్టి నడవలసిన వారు ఎప్పుడైతే పాపంలో పడిపోయారో వారి రక్తములో పాపం వచ్చేసింది. హల్లెలూయా. పాపం ఎక్కడ ఉందన్నప్పుడు వారి యొక్క రక్తంలో ఉంది. వారి యొక్క శరీరంలోనో లేకపోతే వారి యొక్క ఆలోచనలోనో లేకపోతే వారి యొక్క బుద్ధిలోనో లేకపోతే వారి యొక్క చేసే క్రియల్లోనో పాపం లేదు. కానీ వారి పాపము, మనిషి యొక్క పాపం ఎక్కడ ఉన్నదంటే రక్తంలో ఉంది. ఇప్పుడు మనం 7 ముద్రల గ్రంథంలో చూస్తే 377 పేజీలో 370 పేజీ 78 పేజీ 184 పేరులో చదివితే గమనించండి. మధ్యవర్తి సింహాసనంపై ఉన్నంత వరకు సాతాను అక్కడ నిలబడి మరియు నేరము మోపచుండును. ఏలయనగా వాడు అవతలి పక్క న్యాయవాదిగా ఉన్నాడు. వాడు క్రీస్తు విరోధి మరియు క్రీస్తు ఆయన అక్కడ నిలబడి ఉన్నాడు. విరోధి కూడా అక్కడ నిలబడి ఉన్నాడు. అయితే కాచుకొని ఉండుము. ఆదాము పడిపోయాను, ఆదాము దీన్ని చేసి ఉన్నాడు, నేను అతన్ని జయించాను, అతని భార్య ఒక అబద్ధమును నమ్ములాగున నేను చేశాను, దాని ద్వారా ఆమె నశించినని మీరు చెప్పి ఉన్నారు, నేను దాన్ని పట్టుకొని ఉన్నానని చెప్పుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏదైనా తోటలో ఆదాము అవ్వ చేసిన పాపను బట్టి, వారు చేసిన అక్రమాన్ని బట్టి, వారు చేసిన వ్యభిచారాన్ని బట్టి ఆ రక్తము కల్మషమై ఆ పాపముతో భూ ప్రపంచాన్ని ఒక వ్యభిచార సంబంధమైన రక్తముతో ప్రతి మనిషిని కూడా ఒక జన్మ పాపం ద్వారా ప్రతి మనిషిని కూడా పాపలు పడేశాడు. హల్లెలూయా. ఇప్పుడు అందులో జాతి లేదు, మతం లేదు, కులం లేదు, భేదం లేదు, ఏ భేదము లేకుండా ప్రతి మనిషి జన్మ తరహా పాపంతోనే పుడతా ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి మనిషిలో కూడా జన్మ పాపం ఉంది. అది మతాన్ని బట్టి జన్మ పాపం రాదు, అది లేకపోతే అది సంఘాన్ని బట్టి జన్మ పాపం రాదు, లేకపోతే అది కుటుంబాన్ని బట్టి జన్మ పాపం రాదు, లేకపోతే అది ఒక సమాజాన్ని బట్టి జన్మ పాపం రావట్లేదు, ఒక యజాన్ని బట్టి జన్మ పాపం రావట్లేదు. జన్మ పాపం ఏ విధంగా వస్తుందంటే పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఆ యొక్క తల్లిదండ్రుల కలయిక ద్వారా ప్రతి వ్యక్తిలోనికి రక్తము ద్వారా జన్మ పాపం ప్రవేశిస్తా ఉంది. దేవుడు నా మహిమ కోరును గాక. ఇప్పుడు భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తికి తండ్రి సాతానే ఉన్నాడు. భూమి మీద ఉన్న ప్రతి మనిషికి కూడా దేవుడు కాదు కానీ తండ్రి సాతానే తండ్రి అయి ఉన్నాడు. హల్లెలూయా. ఇదేంటి సార్ సాతాన్ తండ్రి ఎలాగవుతాడు? దేవుడు కదా మనం భూమి మీద పంపించింది, దేవుడు కదా మనల్ని భూమి మీద తీసుకొచ్చింది, దేవుడు కదా మనకి జీవం ఇచ్చింది, దేవుడు కదా మనకి ఈ యొక్క కార్యాలన్నీ చేసిందని. శ్వాస ఇచ్చేది దేవుడు, జీవం ఇచ్చేది దేవుడు, శరీరం ఇచ్చేది దేవుడు, ఆ మొత్తం ప్రతిదీ కూడా మనం సృష్టించి భూమి మీద తీసుకొచ్చింది దేవుడు అని మనం చెప్తున్నాం. హల్లెలూయా. కానీ భూమి మీద పుట్టిన మనిషికి తండ్రిగా ఎవరు ఉన్నాడంటే సాతానై ఉన్నాడు. హల్లెలూయా. అదే చెప్తున్నాడు యేసుక్రీస్తు. సాతాను తండ్రిగా ఏ విధంగా ఉన్నాడో చూపిస్తా ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 8:42 నుంచి చదవండి. యేసు వారితో దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమించరు, నేను దేవుని యొద్ద నుండి పైనుంచి చదవండి 39 చదవండి, చాలా జాగ్రత్తగా అర్థమవుతుంది. అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహాముని యేసు మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు దేవుని వలన వినే సత్యం మీతో చెప్పిన వాడనైన నన్ను మీరు ఇప్పుడు చంప వెతుకుచున్నారు. అబ్రహాము అట్లు చేయలేదు కదా, మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని. వీళ్ళకి ఎంత రెవల్యూషన్ వచ్చేసిందో చూడండి. వీళ్ళకి ఉన్నతమైన రెవల్యూషన్ వచ్చింది. ఏ రెవల్యూషన్ అంటే వీళ్ళు మా తండ్రి అబ్రహాం అని చెప్పుకుంటా ఉన్నారు. మా తండ్రి అబ్రహాముకు వల్ల మేము పుట్టాం తప్ప మేము అబ్రహాము దేవుడని యెహోవానే పూజిస్తున్నాం తప్ప ఆ యెహోవాను తప్ప వేరొక దేవుడిని మేము ఆశ్రయించము అని చెప్పి వారు చెప్పుకుంటా ఉన్నారు.
అప్పుడు యేసుక్రీస్తు వారితో ఏం చెప్తున్నాడంటే దేవుడు ఒక్కడే తండ్రి అని చెప్పగా యేసు వారితో ఇట్లా నేను దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను నా అంతటా నేను వచ్చి ఉండలేదు. చూడండి అక్కడ ఏం చెప్తున్నాడంటే యేసుక్రీస్తు, మీరు అబ్రహాము తండ్రి అని చెప్పుకుంటా ఉన్నారు. అబ్రహాము తండ్రి అని చెప్పుకుంటున్నప్పుడు అబ్రహాము చేసిన క్రియలే మీరును చేతులు. అబ్రహాము ఏ విధంగా దేవుణ్ణి దర్శించినప్పుడు, దేవుడు అతని దగ్గరికి వచ్చినప్పుడు ఏ విధంగా అతను ఆహ్వానించి, ఏ విధంగా అతను నన్ను స్వీకరించి, ఏ విధంగా అతను నన్ను గుర్తించి, అతను పాలు పెట్టి వెన్న పెట్టి అక్కడ మాంసం పెట్టి నన్ను ఏ విధంగా స్వీకరించాడో, హల్లెలూయా, అలాగే ఒక దేవునిగా వాక్యము శరీరధారిగా నేను శరీరం ధరించి భూమి మీదకి వచ్చినప్పుడు నన్ను కూడా మీరు అలాగే స్వీకరించరు. కానీ మీరేం చేస్తున్నారో తెలుసా? నన్ను దూషించడానికి, నన్ను ద్వేషించడానికి, నన్ను దెయ్యం అంటున్నారు, నన్ను బెల్జెబూబు అంటున్నారు, మీరు రకరకాల క్రియలు చేస్తా ఉన్నారు. ఎందుకో తెలుసా? మీరు మీ తండ్రి క్రియలు చేస్తా ఉన్నారు. మీరు చేసే దేవుని క్రియలు కాదు, మీరు చేసేవి పరిశుద్ధాత్మ క్రియలు కాదు, మీరు చేసేవి మీ తండ్రి అయిన అపవాది యొక్క క్రియలు చేస్తా ఉన్నారు. హల్లెలూయా. ఆ మాట ఎప్పుడైతే యేసుక్రీస్తు పలుకుడు, వీళ్ళు ఏమన్నారు తెలుసండి? ఎంత పెద్ద రిలేషన్ వచ్చిందంటే, మీరు మీ తండ్రి క్రియలే చేయించున్నారని వారితో చెప్పాను, అందుకు వారు మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారు కాము అంటున్నారు. అంటే ఏదైనా తోటలో వ్యభిచారం జరిగిందని మీకు తెలుసు. ఏదేదు తోటలో అక్కడ అవ్వ తప్పు చేసి సాతానుతో ఆ వ్యభిచారం చేసిందని మీకు తెలుసు. హల్లెలూయా. మీరు తెలుసు కాబట్టి మేము వ్యభిచారం ద్వారా పుట్టడం కాదు, మా తండ్రి అయిన అబ్రహాము ద్వారానే, ఆ దేవుని ద్వారానే, మా అబ్రహాము దేవుడని యెహోవా ద్వారానే మేము భూమి మీదకి వచ్చాం తప్ప మా తండ్రి సాతాను కాదు. ఎలా వాదిస్తున్నారు చూడండి యేసుక్రీస్తు, వీళ్ళు ఎలా డిబేట్ పెట్టుకుంటున్నారు చూడండి వీళ్ళు దేవునితో. హల్లెలూయా. చదవండి. ఆయన నన్ను పంపెను. 43 నుంచి చదవండి. యేసు వారికి ఇట్లా, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు, నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా ఎంతటి నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. మీరు ఎలా నా మాటలు గ్రహింపుకున్నారు? మీరు నా బోధ విననేరకుండుట నేర కదా. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. ఎవరు సంబంధులు? నీళ్ళు. మీరు మీ తండ్రి అయిన అపవాది యొక్క సంబంధం ద్వారా, వ్యభిచారం ద్వారా పుట్టిన దాన్ని బట్టే ఆ క్రియలే మీలో వస్తా ఉన్నాయి. కానీ ఆ తండ్రి వలన పుట్టినందుకు ఆ క్రియలే మీరు చేస్తా ఉన్నారు. కానీ మీ తండ్రి నేను కాదు, మీ తండ్రి దేవుడు కాదు, మీ తండ్రి యెహోవా కాదు, మీరు పొరపడుతున్నారు, మీరు సరిగా చెక్ చేసుకోండి అని చెప్పేసి యేసుక్రీస్తు వారికి హితబోధ చేస్తా ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. ఇది ఎవరో నేరం మోపేది ఏ సంఘమో కాదు, లేకపోతే అది ఇతర గ్రంథాలు కాదు, లేకపోతే మీ తండ్రి అపవాదని చెప్పేది సాతాను కాదు, చెప్పేది సంఘము కాదు, పాస్టర్ కాదు. ఎవరు చెప్తున్నారంటే సాక్షాత్తు దేవుడే మీరు అపవాది సంబంధం అంటా ఉన్నాడు. హల్లెలూయా. అంటే భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి, ప్రతి వ్యక్తికి కూడా తండ్రి ఎవరంటే అపవాది ఉన్నాడు. హల్లెలూయా. అపవాది యొక్క క్రియల ద్వారానే, అపవాది యొక్క రక్తము ద్వారానే, అపవాది యొక్క ఆ యొక్క పూర్తి ఆత్మ ద్వారానే ఒక వ్యక్తి భూమి మీదకి వస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎందుకంటే వాడు ఏదైనా తోటలో వాడు బలవంతంగా అవ్వను ఆక్యుపై చేసుకున్నాడు. ఆ ఏదైనా తోటలో బలవంతంగా వాడి తీయని మాటలతో, వాడి తీయని శ్రేష్టలతో అవ్వను ఆక్యుపై చేసుకుని వాడి యొక్క జీవాన్ని మనిషిలోకి ఎక్కించి ప్రతి మనిషిని కూడా వాడి యొక్క సంబంధం ఉన్నట్లుగానే భూమి పైన వదులుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు వారు ఏం చెప్తున్నారు చూడండి. మీ తండ్రి దురాశలు నెరవేర్చి కోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినంతసేపు కూడా తన స్వభావం అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. హల్లెలూయా. సత్యాన్ని నమ్మరు, జనాలు నమ్మరు,
సత్యాన్ని చాలా దూరంగా ఉంచుతారు. ఎందుకంటే అపవాది వారిలో ఉన్నంత కాలము, అపవాది యొక్క రక్తము వారిలో ఉన్నంత కాలము, అపవాది యొక్క పాపము వారిలో ఉన్నంత కాలము, అపవాది యొక్క క్రియలు వారిలో ఉన్నంత కాలము సత్యమును దరిదాపులో కూడా రానవు. హల్లెలూయా. ఎందుకంటే సత్యము పాపం దగ్గరికి వెళ్ళదు, సత్యము ఆ పాపం ఉన్న చోట నిలవలేదు. దేవుని మహిమ కలుగును గాక. అందుచేతనే ఈరోజు అనేక మంది ఆ వాక్యమును నమ్మలేకపోవడానికి కారణం ఏమిటంటే, ఆ వాక్యమును అవిశ్వసించడానికి గల కారణం ఏమిటంటే, వారిలో ఉన్న రక్తము, వారిలో ఉన్న పాపము, వారిలో ఉన్న యొక్క బ్లడ్ జీన్స్ ఆ వాక్యమును నమ్మనివ్వకుండా చేస్తా ఉంది. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ యొక్క ఆ నిందతోనే, ఆ యొక్క అధికారంతోనే, ఆ యొక్క అథారిటీతోనే ఈ యొక్క లాయర్గా సాతాను వచ్చి దేవుని ప్రజల పైన నింద మోపుతున్నాడు. ఆ యొక్క అధికారంతోనే, ఆ యొక్క అథారిటీతోనే దేవుని ప్రజల పైన, దేవుని కుమార్తెల పైన, దేవుని కుమారుల పైన వాడు నేరం మోపుతూ ఉన్నాడు. వాడికి అధికారం ఉంది, దానికి వాడికి అథారిటీ ఉంది, దానికి వాడు దాని అధికారం చేత దేవుని పిల్లలను నేరం మోపుతూ ఉన్నాడు. వాడు ఊరకనే నేరం మోపట్లే, వాడు ఏదో నేను చెయ్యాలని చేయట్లే, వాడు ఏదో బలవంతంగా చేయట్లే, వాడికి ఉన్న అధికారం అది. హల్లెలూయా. ప్రభువైన యేసు క్రీస్తు ఒక న్యాయాధిపతిగా, ఒక ఉత్తరవాదిగా, ఒక లాయర్గా, ఒక అడ్వకేట్గా ఆయన వచ్చి, ఆయన న్యాయాధిపతిగా అక్కడ నిలబడి తీర్పు తీర్చడానికి అక్కడ న్యాయాధిపతిగా ఉండి ఒక లాయర్గా వాదిస్తూ ఉంటే, వాళ్ళిద్దరికీ ఆపోజిట్ గా సాతాను మరొక లాయర్గా ఉండి ప్రజల మీద నా హక్కును కోరుతా ఉన్నాడు. వాడు దేవుని మహిమ కలుగును గాక. నిజంగా ఈ విధంగా సాతాను కోర్టులోకి వెళ్ళి ప్రజల మీద నా హక్కుతో పోరాడుతా ఉన్నాడని మనకి ఎలా తెలుస్తూ ఉందంటే, ఈ కాలంలో దేవుడు పంపించబడిన ఏలియా ప్రవక్త 7 ముద్రలు ఉప్పు విప్పడం ద్వారా, విమోచన గ్రంథాన్ని తెరవడం ద్వారా ఈ రోజు సాతాను వేసే ఆ ఎత్తుగడలన్నీ, ఆ ముఖ్యమైన ప్రణాళికలన్నీ పూర్తిగా మనకు తెలియజేస్తా ఉన్నాడు దేవుడు. దేవుడు మహిమ కలుగును గాక. వాడు ఎంతగా మోపుతున్నాడంటే చూడండి, అక్కడ ఎలా మోపుతూ ఉన్నాడు. ఆ 184వ పేరలో సాతాను ఏమంటున్నాడో చూడండి. ఆ యొక్క సాతాను లాయర్గా ఉండి ఆ 184 పేరలో వాడు వాదిస్తూ ఉన్నాడు. ఏమని అంటూ ఉన్నాడంటే, ఆదాము పడిపోయాను, ఆదాము దీన్ని చేశాడు, వ్యభిచారం చేశాడు, తప్పు చేశాడు, పాపం చేశాడు, నేను అతను జయించేశాను, అతని భార్య ద్వారా ఒక అబద్ధాన్ని నమ్ములాగా చేసి దాని ద్వారా ఆమె నన్ను నశించిపోయేలా చేశాను. హల్లెలూయా. దాన్ని పట్టుకుని వేలాడుతున్నాడు వాడు. ఏదేం తోటలో పాడేసిన ఆ పాపాన్ని బట్టి పట్టుకుని ప్రతి మనిషి మీద అథారిటీ చెలాయిస్తా ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. 184 పేరు చూసారా? అందరూ తీసుకున్నారు కదా? ఓకే. అక్కడ 184 పేరు నేను మధ్యలో చదివాను చూడండి. ఫస్ట్ నేను చదువుతా ఉన్నాను, చాలా జాగ్రత్తగా మీరు ఈ విషయాన్ని గమనిస్తే. సాతాను వాదించే వాదన చూడండి. వాడు దేవుని ప్రజల పైన ఎలాంటి వాదన కలిగి ఉన్నాడో చూడండి. వాడు దేనికోసం వాదిస్తున్నాడో చూడండి. ఈ రోజు ప్రజల యొక్క వాదన ఎలా ఉన్నదంటే, ఎవరి సిద్ధాంతం కోసం వారి యొక్క వాదన, ఎవరి జీవితం కోసం వారి యొక్క వాదన, ఎవరి కులం కోసం వారి యొక్క వాదన, ఎవరి యొక్క లైఫ్ స్టైల్ కోసం వారి యొక్క వాదన, ఎవరి యొక్క సంఘం కోసం వారి యొక్క వాదన. మనుషులు వాదించుకుంటూ వారి యొక్క వాదముల ద్వారా వ్యర్థులై భ్రష్టులైపోతూ ఉన్నారు. హల్లెలూయా. ఎవరు కూడా వాస్తవమైన దాని కోసం వాదించడం లేదు, ఎవరు కూడా అవసరమైన దాని కోసం వాదించడం లేదు. అనవసరమైన దానికోసం వాదిస్తూ తన జీవితాల్లో వాదాల యందు వ్యర్థులైపోయారట. పౌలు గారు అంటూ ఉన్నాడు ఇక్కడ, తమ వాదముల యందు వారు వ్యర్థులయ్యిరి అంటున్నాడు. అంటే వారు ఏదేదో వాదించుకుంటూ దేనికోసమో వాదించుకుంటూ వారికి వారే వ్యర్థులైపోతా ఉన్నారు. కానీ నా సంఘం కరెక్టా, నీ సంఘం కరెక్టా, నా బోధ కరెక్టా, నీ బోధ కరెక్టా, లేకపోతే నీది కరెక్టా, నాది కరెక్టా, లేకపోతే నీ కులం కరెక్టా, నా కులం కరెక్టా, లేకపోతే నేను పెద్దన్నా, నేను చిన్నన్నా, లేకపోతే నీవు అది నేను ఇదా, రకరకాల వాదాల చేత మనుషులు వ్యర్థులైపోతా ఉన్నారట. అయితే ఇక్కడ సాతాను వాదన ఎలా ఉన్నదంటే చూడండి, అక్కడ వాడు ఎలా వాదిస్తున్నాడో చూడండి, గమనించండి.
మధ్యవర్తి సింహాసనం పైన ఉన్నంత వరకు సాతాను అక్కడ నిలబడి మరియు నేరం మోపుతున్నాడు. ఏలయనగా వాడు అవతలి పక్క న్యాయవాదిగా ఉన్నాడు, ఒక లాయరుడు, ఒక అడ్వకేట్, వాడు క్రీస్తు విరోధిగా ఉన్నాడు. వాడు మరియు క్రీస్తు ఆయన అక్కడ నిలబడి ఉన్నాడు. క్రీస్తు కూడా అక్కడ ఉన్నాడు, ఆయన కూడా అడ్వకేట్ గా ఉన్నాడు. ఇప్పుడు విరోధి కూడా అక్కడ నిలబడి ఉన్నాడు, ఒక లాయర్గా. అయితే కాచుకొని ఉండుము. ఆదాము పడిపోయాడు, ఆదాము ఈ పాపం చేశాడు, నేను చెప్పిన మాట నమ్మాడు, నేను చెప్పినట్టుగానే అవ్వ దగ్గరికి వెళ్ళి అవ్వ ద్వారా అతను పాపంలో పడిపోయాడు. అతని భార్యను ఒక అబద్ధము నమ్ములాగా చేసి నేను పాపంలో పడేశాను, దాన్ని వారు నమ్మారు, అందుకు వారు నశించిపోయారు. నీవెలా వారిని రక్షిస్తావు? నీవెలా వారిని విడిపిస్తావు? నీవెలా వారి కోసం వాదిస్తావు? అదిగో చూడు, వారి లోపల రక్తం, నా రక్తం ఉంది. అదిగో చూడు, వారి లోపల నా జీవం ఉంది. అదిగో చూడు, వారి లోపల నా క్రియలు ఉన్నాయి. అదిగో చూడు, వారి లోపల నా యొక్క అబద్ధం ఉన్నది. అదిగో చూడు, వారి నాలుక కింద విష సర్పం ఉన్నది. హల్లెలూయా. ఎన్ని కార్యాలు నువ్వు పెట్టిన వారి కోసం ఎలా వాదిస్తున్నావు నువ్వు అసలు? దేవుడు నామమున మహిమ కలుగును గాక. మనలో ఆ చెడిపోయిన రక్తము, ఆ సాతాను యొక్క రక్తం ఉన్నంత కాలము కూడా సాతానుడు మన పైన అధికారం కలిగి ఉన్నాడండి. సాతానుడు మన పైన అధికారం కలిగి ఉన్నాడు. ఆ చెడిపోయిన రక్తం మనలో ఉన్నంత కాలం, ఆ మరణం మనలో ఉన్నంత కాలం, ఆ రోగం మనలో ఉన్నంత కాలం, ఆ అబద్ధం మనలో ఉన్నంత కాలం, ఆ మోసం మనలో ఉన్నంత కాలం, ఆ చాడీలు మనలో ఉన్నంత కాలం, ఆ అసూయ మనలో ఉన్నంత కాలం, ఆ జలసి మనలో ఉన్నంత కాలం, ఆ పాప మనలో ఉన్నంత కాలం, ఆ ప్రతి కాలమంతయు కూడా సాతాను మన పైన నేరారోపణ చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ పాపం ఎంత భయంకరంగా వికృతంగా మనిషిని చేస్తా ఉందంటే, రక్తం కోసం చెప్పుకోవాలంటే చాలా విధాలుగా రక్తం కోసం మనం మాట్లాడచ్చు. హల్లెలూయా. ఒక మనిషిని నడిపించేదే రక్తమై ఉన్నది, ఒక మనిషికి ఆలోచన ఇచ్చేదే రక్తమై ఉన్నది. దేవుడు నాకు మహిమ కలుగును గాక. వెళ్ళిపోతుంది వెలుగు కోసం అది వచ్చేస్తాం. మీరు వాక్యం పైన దృష్టి పెట్టండి. దేవుడు నాకు మహిమ కలుగును గాక. రక్తము ద్వారానే మనిషి నడిపించబడతా ఉన్నాడు. ఎలాంటి రక్తము మనిషిలో ఉన్నదో ఆ రక్తాన్ని బట్టి మనిషి నడిపించబడతాడు. ఇప్పుడు రక్తము, పాపము యొక్క రక్తము ఆ వ్యక్తిలో ఉన్నంత కాలము కూడా అతను ఏ డినామినేషన్ లో ఉన్నాడో, ఏ సంఘంలో ఉన్నాడో, ఏ పోరాటంలో ఉన్నాడో అది ముఖ్యం కాదు. కానీ అతని లోపల ఉన్న రక్తం ఎలాంటిది, అతని రక్తము శుద్ధీకరించబడిందా, దెయ్యం యొక్క రక్తం ఉన్నదా, లేకపోతే దేవుని యొక్క రక్తం ఉన్నదా? హల్లెలూయా. ఇదే ముఖ్యమైన పదమైనది, ముఖ్యమైన భావమైనది, ముఖ్యమైన పదార్థమైనది. దేవుడు నాకు మహిమ కలుగును గాక. విలియం బ్రనహం గారు వచ్చి సంఘాల కోసం ఎక్కువ వాదించలేదు, కానీ మొత్తం 1286 మెసేజ్లు ఆయన బోధించాడు. 1286 మెసేజ్లు కూడా ఆయన బోధించింది సంఘాల కోసం ఎక్కువ బోధించలేదు, కానీ ఆయన బోధించింది దేనికోసం బోధించాడంటే ఆ సంఘాలలో ప్రకటించబడిన డాక్ట్రిన్, ఆ సంఘాలలో బోధించబడుతున్న బోధ, దానికోసమే ఆయన 1286 బోధలు మెసేజ్లో కూడా బోధించిందే ఉన్నది. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆ 1286 మెసేజ్లు కూడా బోధించింది డాక్ట్రిన్ కోసమే. ఆ డాక్ట్రినే, ఆ సిద్ధాంతమే ఆ వ్యక్తిని మరణానికి నడిపిస్తా ఉంది. ఆ సిద్ధాంతమే ఆ వ్యక్తిని నిత్య జీవానికి నడిపిస్తా ఉంది. హల్లెలూయా. అయితే మనము వాక్యం యొక్క సిద్ధాంతాన్ని, దేవుడిచ్చిన సిద్ధాంతాన్ని కలిగి ఉన్నామా, లేకపోతే బైబిల్లో 4 రకాల సిద్ధాంతాలు ఉన్నాయి. సాతాను ప్రజలకి 4 రకాల సిద్ధాంతాలు కుమ్మరిస్తా ఉంది. ఎలాంటి సిద్ధాంతాలు అంటే చూడండి ఒకసారి, మనం బైబిల్లోకి వెళ్దాం. ప్రకటన గ్రంథం 1వ
ఒకటో అధ్యాయము 2వ అధ్యాయము 12వ వచనం. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గల వాడు చెప్పు సంగతులు ఏమనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలంలో నాయందు విశ్వాసయుండి నన్ను గూర్చి గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. ఇప్పుడు దేవుడు తప్పిదములు మోపుతా ఉన్నాడు సంఘం మీద. ఎందుకు సంఘం మీద తప్పిదాలు మోపుతా ఉన్నాడంటే, సంఘము సాతాను ఉన్న కాపురం ఉన్న స్థలంలో ఉంది. సంఘం ఎక్కడుందండి? మనం ఎక్కడున్నామంటే సాతాను కాపురం ఉన్న స్థలంలో ఉన్నాం. సాతాను కాపురం ఉన్న స్థలం ఏదంటే నీ హృదయమే. నీ హృదయమే సాతాను కాపురం ఉన్న స్థలం. అది ఏదైనా తోటలో వాడు అక్రమంగా ఆక్రమించుకున్న స్థలం. అది అక్రమంగా ఆక్రమించేశాడు. ఆ స్థలంలోకి వెళ్ళిపోయాడు. నీ హృదయం అనే స్థలంలోనికి, ఆ నివాసంలోనికి సాతాను వెళ్ళిపోయాడు. ఇప్పుడు అందుకే దేవుడు తప్పిదాలు మోపుతా ఉన్నాడు. ఎలాంటి తప్పిదాలు మోపుతా ఉన్నాడంటే, సాతాను కాపురం పెట్టి హృదయంలో, ఆ కాపురంలో ఉండి ఆ కుటుంబం బ్రతకడానికి కొన్ని బోధలు ఇచ్చాడు. ఆ హృదయం బ్రతకడానికి కొన్ని బోధలు ఇచ్చాడు. ఎలాంటి బోధలు ఇచ్చాడంటే, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినడం, జారత్వం చేయడం, ఇజ్రాయేలుకు ఊరేగిన బాలాకు నేర్పిన బిలాము బోధన అనుసరించి వారికి ఒక బిలాము అనే ఒక ప్రవర్తన ఇచ్చాడు. ఒక బిలాము అనే ప్రవర్తన ద్వారా వారికి ఎలాంటి బోధ అందుతుందంటే, ఆ హృదయాలకు ఎలాంటి బోధ అందుతుందంటే, ఆ సాతాను కాపురం ఉన్న స్థలములో ఆ యొక్క విశ్వాసులకు ఎలాంటి బోధ అందుతుందంటే, జారత్వం చేయడం, విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినడం. ఆ విధంగా ఈ యొక్క బిలాము యొక్క ప్రవర్తన ప్రేరేపిస్తూ ఉన్నాడు. బిలాము బోధ ఏంటంటే, ఈ బిలాము యొక్క ప్రవర్తన ఏం చేస్తారంటే, విగ్రహాలకు బలిచ్చే వాళ్ళుగా చేస్తారు. వీళ్ళు ఏవైతే విగ్రహాలు ఉన్నాయో వాటిని బలిచ్చినట్టుగా చేస్తాడు. బైబిల్లో దేవుడు చెప్పాడు, 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ అది, నీ దేవుడని యెహోవాను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ళ అందే గాని ఏ ప్రతిమ కూడా నీకు ఉండకూడదు, నువ్వు నమస్కరించకూడదని చెప్పాడు. కానీ బిలాము ఏం చేస్తాడంటే ప్రతిమలు తీసుకొచ్చాడు. ఈ ప్రతిమలు పెడతా ఉన్నాడు. ఈ ప్రతిమలు పెట్టి దానికి సాగిలి పడమంటా ఉన్నాడు. హల్లెలూయా. ఈ ప్రతిమలు తీసుకొచ్చి దానికి సాగిలి పడమంటా ఉన్నాడు. దానికి నమస్కారం చేయమంటా ఉన్నాడు. ఆ విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినమంటా ఉన్నాడు. దేవుడు మహిమ కలుగునుగా. ఈరోజు విగ్రహారాధన అంటే చాలా విషయాలు చెప్పుకొచ్చాడు ప్రవక్త. ఇవన్నీ చెప్పుకోవడం ఈరోజు టైం లేదు, కానీ నేను నా సబ్జెక్టుకు వచ్చేస్తాను. దేవుని చిత్తమైతే ముందు చెప్తాను. హల్లెలూయా. విగ్రహారం అంటే ఒక్క ముఖ్యమైన కారణం ప్రవక్త ఏం చెప్పాడంటే, నువ్వు అతిగా దేన్ని ప్రేమిస్తావో అదే విగ్రహం అన్నాడు. హల్లెలూయా. నువ్వు అతిగా దేన్ని ప్రేమిస్తావో అదే విగ్రహం. ఈ రోజు ప్రజలు అతిగా దేన్ని ప్రేమిస్తున్నారంటే, వారి శరీరాలనే ప్రేమించుకుంటా ఉన్నారు. వారి శరీరాలనే అతిగా ప్రేమించుకొని అతిగా దానికి రూపకల్పన చేయడానికి ప్రజలు ప్రయాసపడుతూ ఉన్నారు. కానీ ఆ శరీరం ఇచ్చిన దేవుని పక్కన పెట్టేశాడు. ఆ శరీరాన్ని నిర్మించిన దేవుని పక్కన పెట్టేశాడు. హల్లెలూయా. వారి శరీరాల్ని, వారి జీవితాల్ని, వారి లక్ష్యాల్ని, వారి ఇష్టాలను ప్రేమించడానికి మనుషులు ఇష్టపడతా ఉన్నారు. హల్లెలూయా. ఈ శరీరానికి అర్పించిన బలి వారు చేస్తా ఉన్నారు. అంటే మనసులో ఏ నిర్ణయం తీసుకుంటే అదే చేస్తున్నారు. అంటే అర్థం ఏంటి? వారు ఈ విగ్రహానికి
బలిచ్చిన వాటిని తింటాం. విగ్రహాలకు బలిచ్చిన వాటిని నీ శరీరానికి ఏది ఇష్టమైందో దాన్ని చేయడమే విగ్రహాలకు బలిచ్చినదో తింటాం అర్థం అన్నమాట. హల్లెలూయా. అంటే నీ శరీరానికి ఏది ఇష్టమైతే దాన్ని చేయడమే బిలాము యొక్క సిద్ధాంతం. అంటే మీకు ఇష్టమైంది చేయండి అయ్యా, మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఈరోజు పోపు ఏం చెప్తున్నాడంటే సర్వమత సమ్మేళనం అనే ఒక విగ్రహం పెట్టి ఒక WCC వరల్డ్ కౌన్సిల్ సక్సెస్ స్థాపించి దానికి పేరేం పెట్టాడు తెలుసండి? సర్వమత సమ్మేళనం. వాస్తవానికి దాని పేరు అది. WCC అంటే అర్థం ఏంటంటే సర్వమత సమ్మేళనం. ప్రభుత్వం వాడేదాన్ని. అంటే సర్వమత సమ్మేళనం అంటే ఇందులో బుద్ధుని పూజించేవాడు జాయిన్ అవ్వచ్చు, హిందువు జాయిన్ అవ్వచ్చు, క్రిస్టియానిటీ జాయిన్ అవ్వచ్చు, ముస్లింలు జాయిన్ అవ్వచ్చు, అందరూ జాయిన్ అవ్వచ్చు. కానీ అక్కడ ఒక స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛ ఏంటంటే మీ మతాన్ని మీరు ఆరాధించుకోండి, మీ దేవుడిని మీరు ఆరాధించుకోండి, కేవలం మనం అందరం కలిసి ఉండడానికి మాత్రమే ఇందులో జాయిన్ అవ్వండి. హల్లెలూయా. ఎవరి ఇష్టాన్ని వారు నెరవేర్చుకోండి, కానీ ఇందులో మాత్రం జాయిన్ అవ్వండి. మీరు ఏది చేసుకుంటారో మాకు అనవసరం. మీరు ఎలా ఉంటారో ఏమి చెట్టుని ఆరాధించుకుంటారు, పుట్టను ఆరాధించుకుంటారు, రాయిని ఆరాధించుకుంటారు, లేక సిలువుని ఆరాధించుకుంటారు, లేకపోతే ఏదో ఒక బుక్కుని ఆరాధించుకుంటారో మాకు తెలియదు. అది మాకు అనవసరం. మీరు మాత్రం ఇందులో జాయిన్ అయ్యి మనం అందరం కలిసి ఉండాలి. మనం అందరం ఒకటి. హల్లెలూయా. ఇది సర్వమత సమ్మేళనం. ఈ సర్వమత సమ్మేళనాన్ని తీసుకుని రావడమే బిలాము యొక్క సిద్ధాంతం. అని అంటే ఎవరి ఇష్టానుసారంగా వారు జీవించవచ్చు, కానీ వారి యొక్క సభ్యత్వం మాత్రం తీసుకోవాలి. దేవుడు నాకు మహిమ కలుగునుగా. ఈరోజు అది ఎక్కడి నుంచి వచ్చిందో చూడండి. వాడు దాన్ని స్టార్ట్ చేశాడు. అందులో కనుక మనం అందులో పాలు పంచుకుంటే, ఈ శరీరంలో కనుక అందులో మనం పాలు పంచుకుంటే, ఈ శరీరానికి ఇష్టమైన వాటిని అన్నిటిని చేసి మనం ముందుకు పోతూ ఉంటే మనము కూడా బిలాము యొక్క సిద్ధాంతంలో పాలి భాగస్తులుగా ఉన్నట్లే. దేవుడు నాకు మహిమ కలుగునుగా. వీడు దాన్ని నా యొక్క హృదయం అనే సింహాసనంలో కూర్చొని, ఈ హృదయం అనే సింహాసనం వాడు బ్రతకడానికి తయారు చేసుకున్న సిద్ధాంతమే బిలాము యొక్క సిద్ధాంతం. వారి ఇష్టానుసారంగా ఎవరి దగ్గరికి వెళ్ళి గట్టిగా వాక్యం చెప్పారనుకోండి, మా విశ్వాసం మాదండి, మీ విశ్వాసం మీదండి, చేసుకోండి. మీ సంఘం మీది, మా సంఘం మాది. మా ఇష్టం వచ్చి మాకు ఏ రీతిగా బయలుపడిందో మేము ఆ రీతిగానే చేసుకుంటాం. మీరు ఏ రీతిగా బయలుపడిందో మీరు ఆ రీతిగా చేసుకోండి. అంటే అన్ని రకాలు ఉన్నాయా? బైబిల్లో విశ్వాసం ఒకటే అన్నాడు. విశ్వాసం ఒకటే అన్నప్పుడు నీ విశ్వాసం నా విశ్వాసం కూడా ఒకటే ఉండాలి. మన ఇద్దరు విశ్వాసం కూడా ఏకమైతే ఏముందో కలవాలి. ఇది అవసరం లేదు. నీ విశ్వాసం నీది, నా విశ్వాసం. ఏం ఉపయోగిస్తున్నాడు ఇక్కడ? ఆ బిలాము యొక్క సిద్ధాంతాన్ని ఉపయోగిస్తున్నాడు. అంటే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుని, నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటాను, మన ఇద్దరం కలిసి దేవుడిని ఆరాధించేద్దాం అంటాడు. ఇది ఎలా సాధ్యమవుతుంది? వీడే బిలాము సిద్ధాంతం మనకు బోధిస్తూ ఉన్నాడు సాతానుడు. దేవుడు నాకు మహిమ కలుగునుగా. విగ్రహాలు బలిచ్చి వాడిని తినమంటున్నాడు. ఇంకా చూడండి, ఎదురికి వెళ్దాం. దేవుడు నాకు మహిమ కలుగునుగా. అటువలనే నికోలితు బోధ అనుసరించి వారిని నీలో ఉన్నారు. నికోలితులు బోధలు. ఈ నికోలయితు అనే వాడు ఒక బోధ బోధించాడు. ఈ బిలాము అనేది ఒక బోధ. ఈ బిలాము బోధ ఏమో ఇష్టానుసారంగా చేసుకోవడం. ఈ నికోలితుల బోధ ఏమో ఒకరి మీద ఒకరు పెత్తనం చేయడం. హల్లెలూయా. నికోలిత్ అంటే ఏంటండి? నికోలయిట్ అంటే సంఘమును జయించుట అని అర్థం. సంఘాన్ని ఎదుటి వ్యక్తిని జయించడం. ఎలా జయిస్తారో తెలుసండి? సపోజ్ ఇస్సాక్ గారు ఉన్నారనుకోండి, ఇస్సాక్ గారితో కొంతకాలం సహవాసం చేస్తారు. సహవాసం చేసి 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 ఆయన బలహీనతలో వీక్నెస్ అన్ని తెలుసుకుంటారు. అన్ని వీక్నెస్ అన్ని తెలుసుకుని సరైన సమయం వచ్చిన తర్వాత వీక్నెస్ మీద కొడతారు. ఆ వీక్నెస్ మీద కొట్టినాడు ఆయన అంత ధైర్యం ఉన్నవాడు పడానికి కనపడతాడు. ఎందుకంటే వీక్నెస్ మీద కొట్టాడు కదా మరి. హల్లెలూయా. ఇప్పుడు ఆ వీక్నెస్ మీద కొట్టినాడు ఆయన. ఎప్పుడైతే కింద పడ్డాడో ఈ వ్యక్తి అతని మీద జయించేసాడు. ఇప్పుడు అప్పటి నుంచి అతని మీద పెత్తనం చేస్తాడు అనమాట. ఇప్పుడు అతని మీద జయించేసాడు. ఇస్సాక్ ఆయన కాల్ దగ్గర ఉంటాడు. ఆయన చెప్పినట్టు వింటాడు, ఆయన చెప్పినట్టు చేస్తాడు. అయ్యో పెద్దయ్య గారు, ఆయన మాట వినాలి. నన్ను జయించేశాడు, నా మాట నేను అతని పైన ఓడిపోయాను, అతను నాకంటే పైవాడు, నన్ను జయించిన వాడు అని ఒక వినయంతో విధేయతతో అతను ఏం చేస్తాడంటే పూర్తిగా లోబడిపోతాడు. అతను
హల్లెలూయా. దాన్ని ఏమంటారంటే పూర్తిగా ఏమంటారు దాన్ని హిప్నాటిజం చేసిందంట. హిప్నాటిజం అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తిని వశీకరణ చేసి ఉంటారు చూసారా, వశీకరణ అంటే ఇతని యొక్క ప్రభావం పూర్తిగా అతని మీద పడిపోయింది. అంటే ఇతని ప్రభావం అతని మీద పడిపోయిన దాన్ని బట్టి అతను ఏం చేస్తున్నాడంటే ఎల్లప్పుడూ అతను ఇతను ఆరాధిస్తున్నాడు కానీ ఇతను సృజించిన దేవుని పక్కనే వేశాడు. హల్లెలూయా. ఇతను ఇస్సాకారికి నేను దేవుణ్ణి అయ్యాను అంటే నా ప్రభావం అతని మీద పడడం ద్వారా, నేను అతన్ని జయించడం ద్వారా నేను అతని దేవుణ్ణి అయ్యాను. హల్లెలూయా. అంటే నేనే అతని దేవుళ్ళ కనపడుతున్నాను కానీ నన్ను సృజించడం మాత్రం అసలైన దేవుడు అతనికి కనపడతలా. హల్లెలూయా. అంటే మనుషుల్ని ఆరాధించడమే నికోలేతు బోధ. దేవుడు నాకు మహిమ కలుగును గాక. చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ. ఈ ముద్రలు కనుక దేవుడు కనుక బయలుపరచకపోతే మన జీవితాలు ఎక్కమైపోము. దేవుడు నాకు మహిమ కలుగును గాక. మనిషిని నువ్వు ఎప్పుడైతే ఆరాధిస్తా ఉన్నావో ఆ మనిషి యొక్క ప్రభావం నీ పైన ఎప్పుడైతే పడిందో అదే నికోలేతు బోధ. అందుచేత ఎల్లప్పుడూ కూడా మనుషుల ప్రభావాలకు గురవ్వకూడదు. ఒక వ్యక్తి మనం దేవుడిని ఆరాధించకూడదు. ఒక మనిషిని మనం ఎల్లప్పుడూ దేవుడిని చేయకూడదు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఎల్లప్పుడూ ఈ నికోలైట్, ఫస్ట్ నికోలైట్, ఈ సంఘాన్ని జయించిన వాడు, ఈ యొక్క జాన్ పాల్ పోప్ అన్నవాడు ఆ దేవుని స్థానంలో కూర్చుని ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి వాడు ఆ స్థానాన్ని ఆక్రమించేశాడు భయంకరంగా. హల్లెలూయా. వాడు బలవంతంగా ఆ స్థానంలో కూర్చుని వాడు పేరు రాసుకున్నాడు. పేరు ఏం రాసుకున్నాడు తెలుసండి? వికారియస్ ఫిలిడే అని రాసుకున్నాడు. అంటే వికార్ అంటే దేవుని స్థానంలో ఇప్పుడు దేవుడిగా కూర్చున్న వ్యక్తి. దేవుడు కాదు కూర్చుంటా, ఆయన స్థానాన్ని ఇంకొకరు ఎవరో ఆక్రమించాడు. ఇక్కడ ఎవరో ఆక్రమించింది ఎవరో కాదండి, వాడే జాన్ పాల్ పోప్ ఆక్రమించి ఆ స్థలంలో కూర్చున్నాడు. ఇప్పుడు ప్రపంచానికి వాడే దేవుడిగా కనపడుతూ ఉన్నాడు. ప్రపంచానికి వాడే అధిపతిగా కనపడుతున్నాడు. సర్వభౌమ అధికారిగా ఆ జాన్ పాల్ పోపే కనపడుతూ ఉన్నాడు. ఇటు మొట్టమొదటి నికోలెత్గా మారిపోయాడు. సంఘాన్ని జయించుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఎవ్రీ సంఘాన్ని జయించేశాడు. ప్రతి సంఘంలో వాడి సిద్ధాంతం పెడుతున్నాడు. ఏ సంఘాన్ని జయిస్తున్నాడో ఆ సంఘంలో వాడి సిద్ధాంతం పెడుతున్నాడు. ఏ సంఘాన్ని జయిస్తున్నాడో ఆ సంఘంలో వాడి సిద్ధాంతం పెడుతున్నాడు. మెల్లమెల్లగా వర్తమానంలోకి వచ్చేసాడు. మెసేజ్ వింటున్నారు బ్రహ్మ క్రైస్ట్ అన్నాడు. జయించేసాడు వాడిని, ఆ సిద్ధాంతం వాడిలో పెట్టాడు. ఎంతపాటు అయిపోయింది అన్నాడు, వాడిని జయించేసాడు. వాడి సిద్ధాంతం వాడిలో పెట్టాడు. మేము ఏ ఎండలో పడిపోవడం ఉన్నాం అంటున్నాడు. వాడిని జయించేసాడు. వాడి సిద్ధాంతం వాడిలో పెట్టేశాడు. హల్లెలూయా. కొనసాగింపు పరిచర్య అన్నాడు. వాడి సిద్ధాంతం వాడిలో పెట్టేశాడు. ఆ 7 మురుగు పరిచర్య అన్నాడు. వాడి సిద్ధాంతం వాడిలో పెట్టేశాడు. హల్లెలూయా. ఇలాగా జయించుకుంటూ సంఘాలను జయించుకుంటూ వాడు ఒక ప్రధానాధిపతిగా. హల్లెలూయా. ఏంటి విలియం బ్రహ్మం వెళ్ళిపోయిన తర్వాత థామస్ వచ్చాడంట. అందరూ థామస్ దగ్గరికి వెళ్ళాలంట. ఎవరు చెప్పారు అలాగని? థామస్ దగ్గరికి వెళ్ళి ఆయన కొనసాగిస్తున్నాడని ఆయన 8వ దూత అంట. ఆయన దగ్గరికి వెళ్ళి సాష్టాంగ పడాలట. విలియం బ్రహ్మం స్థానాన్ని, విలియం బ్రహ్మం యొక్క పరిచర్యను ఇప్పుడు ఈయన కొనసాగించేస్తున్నాడంట. ఆ నెక్స్ట్ ప్రవక్త ఎవరంటే ఈయన అంట. హల్లెలూయా. ఆ జూనియర్ జైన్సన్ వచ్చాడు. నేను ఆ కళలో ఆ చివరి వరకు వెళ్ళి ఆయన వెనకాల నిలబడి నేనే ఆ పరిచయం కొనసాగించింది. నేనే అక్కడ ఇంకెవరు లేరు. నేనే ఆ ప్రవక్త వెనకాల వెళ్ళింది. ఆయన అలా పర్లోకి వెళ్ళిపోయాడు. ఆయన పరిచయం తీసుకుని ఇలా సంఘంలోకి వచ్చేసాను. వీడు ఇక్కడ ఇలా చెప్తున్నాడు. హల్లెలూయా. లహరి కృష్ణ ఒకడు ఉండేవాడు. వాడు ప్రవక్తతో తిరిగాడు. ప్రవక్తతో దెయ్యాలు కొట్టాడు. ప్రవక్తతో ఎన్నో కార్యాలు చేశాడు. ప్రవక్త వచ్చాడు లహరి కృష్ణ అర్జెంట్ ఇండియా. ఈయన అనుకున్నాడు, అయ్యి బాబోయ్ దేవుడు నాకు ఏదో గొప్ప పరిచయం చేసాడు అంటాడు. గొప్ప పరిచయం చేశాడు నాకు, నేను అర్జెంట్గా ఇంటికి వెళ్ళిపోడు. ప్రవక్త మాట్లాడుతున్నాడంటే నాకేదో గొప్ప పరిచయం ఉందని చెప్పేసి గొప్ప ఇంటికి వచ్చి డోర్ తీసేటోడికి ఇంకొక వ్యక్తితో భార్య మంచంలో ఉంది. హల్లెలూయా. ఆ దర్శనాన్ని ఎప్పుడైతే చూసాడో వెంటనే ఇతను ఏం చేశాడంటే మొత్తం కళ్ళు మొప్ప అయిపోయి చీకటి కమ్మేసి మొత్తం బలహీనుడిగా అయిపోయి దుప్పటి ముసుకేసుకుని పడుకున్నాడు. వెళ్ళి దుప్పటి ముసుకేసుకుని పడుకుంటే ఒక పరిశుభ్రత వచ్చి ఏమంది, ఏమయ్యా నీ భార్య అంత పాపం చేసింది కదా, విలియం బ్రహ్మం చెప్పాడు కదా, అది పాపంలో భార్యని క్షమించే ఆలం చేర్చుకున్నాడు కదా, భార్యని క్షమించి హోషే చేర్చుకున్నాడు కదా, భార్యని క్షమించి క్రీస్తు చేర్చుకున్నాడు కదా, మరి నువ్వు చేర్చుకోవా? ఎస్ నేను చేర్చుకుంటాను.
నేను క్షమించాను నా భార్యని, మరియు నేను తెచ్చుకుంటాను, నా భార్యతోనే కాపురం చేస్తున్నాను, ఆమెను పరిపూర్ణంగా క్షమించేశాను. ఓ అవునా, అయితే నువ్వు క్రీస్తు, అయితే నువ్వు క్రీస్తు. చచ్చా, నేను క్రీస్తుని కాదు, నేను ఒక సామాన్యమైన వ్యక్తిని, నేను ఒక సామాన్యమైన వ్యక్తిని అన్నాడు. లేదు, నువ్వు క్రీస్తువి, నువ్వు క్రీస్తు కనుకే ఇంత పెద్ద పాపాన్ని క్షమించగలిగావు. ఎవరు క్షమించగలుగుతారు? భార్య ఎదుర్కోకుండా మంచం మీద దొరికితే ఎవరైనా క్షమిస్తారా? నువ్వు క్రీస్తు అయ్యా. లేదు, నేను క్రీస్తుని కాదు, నేను క్రీస్తుని కాదు, నేను క్రీస్తుని కాదు అన్నాడు. ఆమె 3 సార్లు రొక్కాయించేటప్పటికి నువ్వు క్రీస్తువే అంటే, ఎస్ నేను క్రీస్తుని, నేను క్రీస్తుని. విలియం బ్రెన్హమ్ నాకు బాప్తిజం ఇచ్చి యోహాను ఎలాగైతే అక్కడ పరిచయం చేసి క్రీస్తుని పరిచయం చేశాడో, నన్ను ఇండియా ఎందుకు వెళ్ళమన్నాడంటే, బాప్తిజం ఇచ్చి యోహాను స్థానంలో విలియం బ్రెన్హమ్ ఉన్నాడు, నన్ను క్రీస్తుని చేసి ఇండియాకి పంపించాడు. హల్లెలూయా. బెంగళూరు వెళ్ళిపోయండి, వెయ్యాల పరిపాలన ఉన్నామని చెప్పి కొన్ని వందల మందికి ఎకరాలు కొనేసి, స్థావరాలు కొనేసి, బిల్డింగ్లు కట్టేసి, ఇల్లు దుకాణాలన్నీ అమ్మేసి నాకు వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మెసేజ్ లో, తెలుసా మీకు? హల్లెలూయా. ఎలా మోసం చేస్తాడండి సాతాను? నికోలైట్. ఈ నికోలైట్ ఒక్కొక్కరిని ఒక్కో విధంగా ఏ విధంగా పడగొట్టాలో అలా పడగొట్టి 7 మురులని ఒకడు పంచుతున్నాడు, 7 ముద్రలను ఒకడు పంచుతున్నాడు, క్రైస్తవం ఒకడు పంచుతున్నాడు, ఎత్తబాటు అయిపోయిందని ఒకడు పంచుతున్నాడు. డినామినేషన్ అంతా అయిపోయింది, 45,000 రకాలు అయిపోయింది. ఒక మెసేజ్ మీద పడ్డాడు. హల్లెలూయా. పొద్దున్న నేను ఒక వీడియో చూసాను, నాకు చాలా ఆశ్చర్యమైంది. ఈ రోజు 10 మంది పాస్టర్లు TV9లోకి వెళ్ళారు. ఎంత మెసేజ్ పాస్టర్ TV9లోకి వెళ్ళి ఒక 10 మంది డినామినేషన్ పాస్టర్లతో డిబేట్ చేస్తున్నారు. యేసుక్రీస్తు నామంలో బాప్తిజం సరైందా తప్పయిందా అనే అంశం వాళ్ళు పెట్టుకుని ఈ రోజు 10 మంది పాస్టర్లు అక్కడికి వెళ్ళి డిబేట్ చేస్తున్నారు. హల్లెలూయా. నిజంగా గత వారంలో నేను మాట్లాడాను. ఇక్కడ ఏమని మాట్లాడానంటే, ఈ రోజు యూట్యూబ్ ద్వారా కొట్టుకుంటున్నారు పాస్టర్లు, చర్చలు వస్తున్నాయి. ఆ రోజు సాతాను ఎలాగైతే నికోలైట్ గా ఎంటర్ అయ్యి ఏ విధంగా చర్చలు చేసి, దొంగ సంఘం ఏర్పాటు చేసి, ప్రజల్ని అబద్ధంగా అక్కడ చర్చలు చేసి ఏ విధంగా పెద్ద చర్చ కింద మార్చాడో, హల్లెలూయా, అక్కడ నికోలైట్ అలాగే చేశాడు, ఆ సాతాను అలాగే చేశాడు, ఆ పోపు అలాగే చేశాడు అని చెప్పి లాస్ట్ వీక్ లో మనం ప్రసంగం చేసుకున్నాం. దేవుడు నామం మహిమ కలుగును గాక. నేను ఇంకా నెక్స్ట్ వారం తిరిగి రాలేదు, అప్పుడు మన పాస్టర్లు చర్చిలో వెళ్ళిపోరు. అక్కడ దేవుడు నామం మహిమ కలుగును గాక. ఈ చర్చిలు పెద్ద చర్చ కింద మారేది, రాజకీయ చర్చ కింద మారిపోతుంది. చూడండి ఎలా చేస్తున్నాడు నికోలైట్, ఎలా చేస్తున్నాడు చూడండి. కథలన్నీ ఎలా తిప్పుతున్నాడు చూడండి. మన కళ్ళారా మన వాక్యం మన కళ్ళ ముందు నెరవేరిపోతుంది. ఇక్కడ దేవుడు నామం మహిమ కలుగును గాక. చూడండి, ఈ నికోలైట్ బోధ ద్వారా సంఘాలను జయించుకుంటూ వెళ్తున్నాడు, మనుషులు జయించుకుంటూ వెళ్తున్నాడు, ప్రతి మనిషిని చేయిస్తున్నాడు. పడిపోయినాడు. ఎలాగ పడిపోయాడు? ఒక సిగరెట్కి పడిపోయాడు, ఒక వేషకు పడిపోయాడు, ఒక సినిమాకు పడిపోయాడు, ఒక బంగారం పడిపోయాడు. రకరకాల విషయాల్లో పడిపోయిన చాలా మంది ఉన్నారు. ఒక మ్యూజిక్ అంటే పడిపోయాడు, ఒక డాన్స్ అంటే పడిపోయాడు, ఒకడు టీవీ అంటే పడిపోయాడు, ఒక నాటికంటే పడిపోయాడు. రకరకాల విధానంలో పడిపోయినట్టుగా ఉన్నారు. క్రైస్తవంలోకి వచ్చినవాడు కూడా, పరిశుద్ధుడిగా ఉన్నవాడు కూడా, వాడిని కూడా వాడి భక్తిలో నుంచే వాడిని ఏ విధంగా పడగొట్టాలో చూస్తా ఉన్నాడు. దేవుడు నాకు మహిమ కలుగునుగా. ఏ మాత్రం కొంచెం ఎలక్ట్ గా మనం లేకపోయినా సాతాను నీ దగ్గర కూడా వస్తాడు, పెద్ద నికోలైట్ గా. మరి పెద్ద నికోలైట్ గా నీ దగ్గర కూడా వచ్చి నిన్ను కూడా ఏ విధంగా పడగొట్టాలో పెద్ద ప్రణాళిక చేస్తాడు. అందుచేత మనం ఎల్లప్పుడు కూడా మెలుగుకుండా ప్రార్థన చేయాలి. ఎల్లప్పుడు కూడా మెలుగుకుండా ప్రార్థన చేసుకోకపోతే, ఖచ్చితంగా వాక్యం మీద మనం దృష్టి పెట్టకపోతే ఏ సమయంలో ఏ విధంగా పడిపోతాం మనకు తెలియదు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. అనేక మందిని పడగొట్టుకుంటూ వస్తా ఉన్నాడు వాడు పెద్ద నికోలైట్ గా. బిలాము బోధగా పడేస్తున్నాడు, ఎవడిష్టం ఆడదని చెప్పి నికోలైట్ గా వచ్చి వాడి మీద పెత్తనం చేస్తున్నాడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. మారు మనసు పొందుము, లేని ఎడల నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చి ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదాన్ని. ఆమేన్. హల్లెలూయా. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. 20వ వచనం చదవండి. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా తన ప్రవర్తనని చెప్పుకొనుచు యెజబెలు స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు. ఇది ఏం బాధండి? ఇది యెజబెలు బోధ. ఆమె ఏం బోధిస్తుందంటే,
ఈ బిలాము ఏది బోధించాడో, ఈ నికోలైట్ ఏది బోధించాడో దానికంటే 2 రెట్లు ఎక్కువేసి ఈ యెజబెల్ బోధిస్తుంది. ఏం చేస్తుందో చూడండి. జాగ్రత్తం చేయడానికి, విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినడానికి అది నా దాసులకు బోధిస్తూ వారిని మోసపరుచుచున్నది. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఈ బిలాము ఏది బోధించాడో, ఈ నికోలైట్ ఏది బోధించాడో వీళ్ళిద్దరిని ఏకం చేసి, ఈ ఏకం చేసి 3 ఏకమైపోయి ఈ యెజబెల్ బోధిస్తా ఉంది. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఇది చాలా భయంకరమైన బోధ. యెజబెల్ ఎవరండి? ఒక స్త్రీ సంఘంలో బోధించుట అవమానం అన్నాడు. స్త్రీ సంఘంలో బోధించుట అవమానం, అది చాలా సిగ్గుచేడు అన్నాడు ప్రవక్త. కానీ ఈరోజు ఈ యెజబెల్ లేచి సంఘమే దేవుడి కింద మారిపోయి, సంఘ కాపరే సంఘానికి దేవుడిగా మారిపోయి వాడేం చేస్తున్నాడంటే ఈ యొక్క విగ్రహాలకు బలిచ్చే వాటిని తినండి అని చట్ట ప్రకారంగా దేవుడే వారికి బోధిస్తున్నట్లుగా వారికి నేర్పిస్తా ఉన్నాడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఈ బిలాము వ్యక్తిగతంగా బోధించాడు, ఈ నికోలైట్ వ్యక్తిగతంగా బోధించాడు. కానీ యెజబెల్ సంఘము నేరుగా పాస్టరే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, దేవుడికి దండం పెట్టుకుని చర్చలో వచ్చి కనపడడం చాలు అంతే అన్నాడు. అంతే. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఏమన్నా తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తిజం పొందావా, యేసుక్రీస్తు నామ బాప్తిజం పొందావా అని అడిగాం అనుకోండి, అలా ఏమంటారు తెలుసా? 2 ఒకటే అండి. ఏదైనా పర్లేదు, ఏదైనా ఒకటే. దేవుడు ఒక్కడా, ఇద్దరా, ముగ్గురు ఒకటే. ఎందుకు వచ్చింది తలపోటు ఇది? హల్లెలూయా. అంటే వాడు ఎలా నేర్పిస్తున్నాడో చూడండి. ముగ్గురు ఒకటే, ఏదైనా ఒకటే, ఏదైనా పర్లేదు మనం చేసేయచ్చు, ఏదైనా ఒకటే. మొత్తం అంతా కలగలపురం అంటే మొత్తం అన్ని కలగలపురం చేసేసి అన్ని ఒకటే. సర్వమత సమ్మేళనం అందరం మనం చేసేసుకున్నాం, అన్ని ఒకటే. ప్రజలకి ఇంక ఏది ఒరిజినలో, ఏది సత్యమో, ఏది జీవమో, ఏది మరణమో, ఏది చీకటో, ఏది వెలుగో తెలియకుండా చేసేసి అన్ని ఒకటే. అదేంటి బ్రదర్, వెలుగు చీకటి ఒకటి కాదండి, ఒకటి కాదు కదండి. మీరు అలాగే చెప్తారండి, అన్నీ ఒకటండి, అన్నీ ఒకటండి. అంటే వీళ్ళు ఎలా బోధిస్తారంటే ఇంకొక కళ్ళకు కట్టి బహిరంగంగా కనబడుతున్నా సరే దాన్ని మాత్రం ఒప్పుకోవడం మాత్రం ఇష్టపడరు. హల్లెలూయా. వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోరు? వీళ్ళు యెజబెల్ బోధలోకి వెళ్ళిపోయారు. యెజబెల్ అలా బోధిస్తుంది, యెజబెల్ అలా సిద్ధపరుస్తుంది వాళ్ళని. విగ్రహాలు బలిచ్చే వాటిని తినడం, జారత్వం చేయడం, భయంకరమైన కార్యాలని చెప్పుకుంటూ పైగా వాళ్ళు ఏం చెప్పుకుంటుందండి? నేను ప్రవక్తని అని చెప్పుకుంటుంది. నేను ప్రవక్తని, నేను దైవజనురాల్ని, నా యుద్ధ నుంచి వాక్యం వస్తూ ఉంది, నాతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేను దేవుడి దగ్గర నుంచి మీకు వాక్యం తీసుకొస్తున్నాను అన్నట్టుగా వాక్యాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఎన్ని బోధలైనాయండి? బిలాము బోధ ఒకటి, నికోలైతుల బోధ 2, యెజబెల్ బోధ 3 అయిపోయినాయి. ఇప్పుడు 4వ బోధ చూద్దాం. తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి. 1వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధరణం వల్ల మోసపరచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఏం బోధిస్తున్నాయండి? ఎవరు బోధిస్తున్నారు ఇక్కడ? దెయ్యాలు బోధిస్తున్నాయి. ఇక్కడ బోధించేది ఎవరైనా? దెయ్యాలు బోధిస్తున్నాయి. బిలాము బోధ అయిపోయింది, నికోలైతుల బోధ అయిపోయింది, యెజబెల్ బోధ అయిపోయింది. ఇంకా బోధ ఎవరికి మిగిలింది? దెయ్యాల బోధ కూడా ఉంది ఇక్కడ. వీడు దెయ్యాల బోధ బోధించమేంటండి?
దెయ్యాలు ఎలా బోధిస్తాయి? దెయ్యాలు శరీరం ధరించుకుని వచ్చి ఒక పాస్టర్ రూపంలో ఉండి వాడు బోధ బోధిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈ దెయ్యాల బోధ మనుషులు ఉండడం వల్ల వీళ్ళు ఎలా తయారవుతున్నారంటే మోసపరిచే ఆత్మలందు లక్ష్యం ఉంచుతున్నారట. అంటే ఏదైతే మోసం చేస్తుందో వాడే మా పాస్టరు. ఎవరైతే వాక్యం కాకుండా వాక్యాన్ని పక్కన పెట్టేసి వాక్యాన్ని దూరం పెట్టేసి ఏదైతే సొంత బోధ బోధిస్తున్నాడో, ఎవడైతే సొంత బోధ ద్వారా వాడిని మోసం చేసి పాతాళం తీసుకెళ్ళకి ఇష్టపడుతున్నాడో వాడి పట్ల లక్ష్యం ఉంచడానికి వీడికి ఇష్టమవుతుందంట. వాళ్ళు బోధ బట్టి లక్ష్యం ఉంచడం వల్ల. హల్లెలూయా. అలా లక్ష్యం ఉంచడం వల్ల వీళ్ళు ఏమవుతున్నారంటే విశ్వాస భ్రష్టులు అయిపోతూ ఉన్నారంట. దేవుని మహిమ కలుగును గాక. ఉన్నదే కొంచెం విశ్వాసం, అలాంటి బోధన వల్ల ఉన్న విశ్వాసం కూడా కోల్పోయి మొత్తం విశ్వాస భ్రష్టులు అయిపోతున్నారు. హల్లెలూయా. ఎంత పని చేస్తున్నాయి చూడండి. నికోలితుల బోధ, బిలాము బోధ, యెజబెలు బోధ, ఈ దెయ్యాల బోధ, అన్ని బోధలన్నీ మనుషులకు వచ్చి ఈ 4 బోధల వల్ల 45,000 రకాల సంఘాలు వచ్చి మనుషుల్ని ఎలా మార్చేసినాయి అంటే కడకి దెయ్యాలన్నీ ఏకమై 20 కోట్ల దెయ్యాలు బోధ ఏకమై విశ్వాస భ్రష్టులుగా చేసేసినాయి అంట. దేవుని మహిమ కలుగును గాక. ఈ రోజు పెద్ద 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 కబుర్లు చెప్తారు కానీ పెద్ద పెద్ద విశ్వాసం మాటలు చెప్తారు కానీ వాళ్ళలో కనీసం చిన్న విశ్వాసం ఆవాజికించేంత విశ్వాసం కూడా లేదట. హల్లెలూయా. ఎందుకంటే దెయ్యాలు మొత్తం విశ్వాస భ్రష్టులు చేసేసినాయి. వాళ్ళ బోధ ఏంది ఎప్పుడైతే లక్ష్యం పెట్టారో, ఆ యెజబెలు బోధ ఏంది ఎప్పుడైతే లక్ష్యం పెట్టారో, ఆ యొక్క బిలాము బోధ ఏంది ఎప్పుడైతే లక్ష్య పెట్టారో, ఎప్పుడైతే ఆ నికోలితుల బోధ ఏంది ఎప్పుడైతే లక్ష్య పెట్టారో, ఈ యొక్క దెయ్యాల బోధ ఏంది ఎప్పుడైతే లక్ష్య పెట్టారో వీళ్ళు పూర్తిగా విశ్వాస భ్రష్టులు అయిపోయారు. వారి విశ్వాసం లేదు. మాటలు చూస్తే పెద్ద పెద్ద పెద్దవి వస్తాయి. కనీసం వాళ్ళని బయటికి లాగితే చిన్న విశ్వాసం కూడా వారిలో కనపడదు. హల్లెలూయా. అంత భయంకరంగా బోధ వాళ్ళని చేసేసింది. ఈరోజు దెయ్యము సింహాసనం కట్టుకుని దెయ్యము హృదయంలోకి వచ్చి ఆ యొక్క ఏదైనా తోటలో పాపం చేయించి ఆ పాపము బ్రతకడానికి ఈ 4 బోధలు ఏర్పాటు చేశాడు. దేవుని మహిమ కలుగునుగా. పాపం బ్రతకాలి, పాపం ప్రబలాలి, ప్రపంచ వ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా అది ప్రతి వ్యక్తి కూడా అందుకోవాలి. ఆ యొక్క 4 బోధలు బట్టి పాపి జీవాన్ని పొందుకొని పాపాన్ని వ్యక్తపరచాలి. హల్లెలూయా. పాపం ఎక్కడ తయారవుతుందండి? 4 బోధలు బట్టి. పాపం ఎక్కడ క్రియేట్ అవుతుందండి? 4 బోధలు బట్టి. ఈ పాపం ఎక్కడ వారిని పైకి లేపుతుందంటే ఈ 4 బోధలు బట్టి. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవులు సంఘాలకు వెళ్ళి పాపాలు ఎందుకు చేస్తున్నారు తెలుసా? వారు నేర్చుకున్న బోధ వారిని పాపులు చేస్తుంది. వారు పరిశుద్ధులు అవ్వడానికి బదులుగా, వారు నీతిమంతులు అవ్వడానికి బదులుగా వారు పాపులు అవుతున్నారు. ఎందుకు అవుతున్నారంటే వాళ్ళకి ఎలాంటి బోధలు వస్తున్నాయంటే, నువ్వు పాపం చేస్తున్నావా, పర్లేదు చేసే, దేవుడు క్షమిస్తాడు. ఆయన ఎంత క్షమాపణ గుణం కలిగి ఉన్నాడంటే ఆయన దయా దాక్షిణ్య పూర్ణుడు. హల్లెలూయా. మనం ఎంత పాపం చేసినా క్షమించేస్తాడు. ఆయన ఎంత పాపం అంతా చేసి వచ్చి ప్రభువా నన్ను క్షమించు ప్రభు అంటే కరిగిపోతాడు. ఆయన ఎంత జాలి అంటే జాలిగల దేవుడు, దయగల దేవుడు, కృపామయుడు. హల్లెలూయా. ఈ అనుభవాలు దేవుడు నాకు మహిమకలుగును గాక. మరి ఇలాంటిటప్పుడు పాపం చేయకపోతే ఏం చేస్తాడు? శుభ్రంగా పాపం చేసి వచ్చి ప్రభువా నన్ను క్షమించి అంటాడు. అంతే అయిపోయింది. మళ్ళీ వెళ్తాడు, మోకాలు వెళ్తాడు, ప్రభువా నన్ను క్షమించి అంటాడు. మళ్ళీ బయటికి వెళ్ళి మామూలే. మళ్ళీ వస్తాడు, మా ప్రార్థన చేస్తాడు, ప్రభువా నన్ను క్షమించి అంటాడు. మళ్ళీ మామూలే. హల్లెలూయా. నేను పాపం చేసినప్పుడల్లా ఇక్కడ క్షమించాడు, మళ్ళీ మామూలుగా చేసాడు. అసలు దీంట్లో ఏమాత్రం వ్యత్యాసం లేదు. ఇక దేవుడు నాకు మహిమ కలుగును గాక. చూడండి ఎంత భయంకరంగా ఈ భయంకరమైన దెయ్యాలు మనుషుల్లో దూరి బోధలు చేస్తూ విశ్వాస భ్రష్టులు అయిపోతున్నారు. దాని మీద లక్ష్యం ఉంచి సత్యం చెప్తేనేమో అయ్యో నేను దాన్ని అంగీకరించాం, అలా చేయము, ఇలా చేయము, అలా చెప్పాడు మీ గ్రంథం, ఇలా చెప్పాడు, అలా చెప్పాడు అని చెప్తారు తప్ప వారు పాపం చేయడం మాత్రం మానరు. వారు దుర్మార్గాలు చేయడం మాత్రం మానరు. వారు అబద్ధాలు చెప్పడం మాత్రం మానరు. మోసాలు చేయడం మాత్రం మానరు. హల్లెలూయా. ఇలా జరుగుతూనే ఉంది. అయితే దేవుని మహాకృపను బట్టి
దేవుడు ఎవరినైతే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాశాడో, దేవుడు ఎవరినైతే విమోచన ప్రణాళికలో రాశాడో, గొర్రెపిల్ల గ్రంథంలో ఎవరి పేర్లైతే రాశాడో వారికి ఈ యొక్క 7 ముద్ర ద్వారా, ఈ విమోచన గ్రంథం ద్వారా దేవుడు ఒక మంచి బయలుపాటును, ఒక రక్తాన్ని వారికి ఇస్తా ఉన్నాడు. దేవుడు నాకు మహిమకరును గాక. ఆది నుంచి కూడా పాపం చేసేటోళ్ళ మీద ఈ సాతాను నేరారోపణ చేస్తా ఉంటే వారిపైన నాకు అధికారం ఉంది, వారిపైన హక్కు ఉంది, వారికి నేను తండ్రిని, వారికి నేను యజమానుని, వారు నాకు బానిసలు, వారు నాకు దాసులు, నేను చెప్పినట్టు వారు చేయాల్సిందే అని సాతాను చెప్తూ ఉంటే ఇక్కడ దేవుడు ప్రభు యేసుక్రీస్తు అక్కడ లాయర్ గా భూమి మీదకి వచ్చి ఆ సాతాను వాదన కొంచెంసేపు కట్టిపెట్టి హల్లెలూయా ఒక గొప్ప ఉత్తరవాదిగా, ఒక మహోన్నతమైన న్యాయాధిపతిగా ఆయన దిగొచ్చి ఆయన ఏం పలుకుతున్నాడో తెలుసా? ఆయన ఒక సమీప బంధువుగా దిగొచ్చాడు. హల్లెలూయా. ప్రతి మనిషిలో కూడా ఏముందండి? ప్రతి మనిషిలో ఏముంది? పాపం ఉంది. హల్లెలూయా. ఏమన్నా అలసిపోలేదు కదా? మీరేమో అలసిపోలేదు కదా? చెప్పుకోండి, నేనే అలసిపోవాలి. మీకు అలసట రాకూడదు. ఇంకా గట్టిగా ఆమె చెప్తే కొంచెం మీకు ఇంకా బలంగా వస్తుంది. లేదు బద్దకం వచ్చేది మీకు. ఇది రాత్రికాల సమయం కాబట్టి మగటిక్కువ ఉంటుంది. సూర్యుడు ఉండరు, సూర్యుడు దగ్గరలో ఉండరు కాబట్టి ఆ చంద్రుడు దగ్గరగా వస్తాడు కాబట్టి వెన్నెల ఏం చేస్తుంది? మన మగత తీసుకొస్తారు. కానీ మీ గుండెలో ఉన్న సూర్యుడు మాత్రం ఆ యొక్క మగతను గంటాలు. హల్లెలూయా. ఉన్నాడని మీ గుండెలో సూర్యుడు? పరిశుద్ధాత్మ ఉన్నదా? ఆ పరిశుద్ధాత్మ ఈ మగతను బయటికి ఇంటేయాలి. దేవుడు నాకు మహిమకరును గాక. సూర్యుడి దగ్గరికి మగత రాదు. కారు ఎన్ని రోజులు నిద్రమంటే నిద్రవుతాడండి ఎవరన్నా? మంచి భయంకరంగా ఎండ 40 డిగ్రీలతో అక్కడ ఎండ కాస్తుంది అనుకుంటే అక్కడికి వెళ్ళి నిద్రవుతారు ఎవరన్నా? కొంచెం ఫ్యాన్ కట్టారంటే మొత్తం కైమంటారు. హల్లెలూయా. దేవుడు నాకు మహిమకరును గాక. అయితే ఖచ్చితంగా అంతకంటే 1000 రెట్లు ఎక్కువ శక్తి గల పరిశుద్ధాత్మ మీలో ఉన్నాడు. దాన్ని మీరు దగ్గరలో రానివ్వండి. కొంతసేపు మీరు కొంచెం, నేను మొదలెట్టాను కాబట్టి కొంచెం అవ్వాలి. మరి మంచి రెక్క ఆపితే బాగోదు కదా? అవును. ఒక్కొక్క కోత అయింది, 2వ కోతలో పడుగు పెట్టాలి. నేను వెళ్ళమంటారా? దేవుడు నాకు మహిమకరును గాక. ఇప్పుడు సాతానుడు జన్మ పాపం ద్వారా ప్రతి మనిషిలోకి ప్రవేశించాడు. ఇప్పుడు జన్మ పాపం ద్వారా ప్రతి మనిషిలో ప్రవేశించాడు కాబట్టి ఆ జన్మ పాపంతోనే దేవుని కుమార్తెలు పంపేకి వచ్చారు. ఇప్పుడు దేవుని కుమార్తెలు కూడా అదే త్రోవలో ఉన్నారు, దెయ్యం యొక్క పిల్లలు కూడా అదే త్రోవలో ఉన్నారు. వీరిలోని పాపం ఉంది, వారిలోని పాపం ఉంది. ఇప్పుడు ఇద్దరు సరి సమానంగా ఉన్నారు. అందరూ కూడా అపవాది సంబంధులే. ఇప్పుడు దేవుని పిల్లలకి తండ్రి అపవాది అయ్యాడు, దెయ్యం పిల్లలకు కూడా తండ్రి అపవాది అయ్యాడు. ఇప్పుడు వీడు ఎలా తండ్రి అయ్యాడంటే, కొంచెం మీరు చాలా కొన్ని చోట్ల కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే దత్తత తెచ్చుకుంటారు. దత్తత తెచ్చుకుని గవర్నమెంట్ ద్వారా అక్కడ బుక్లో రాయించేసుకుని ఇంకెల్లప్పుడు కూడా ఇతను మా కుమారుడు అని చెప్పడానికి ఏం చేస్తారు? దత్తత తెచ్చుకుంటారు అనమాట. కానీ యాక్చువల్గా తండ్రి ఇతను కాదు, ఇతని రక్తం అతను లేదు. ఎవరో కుమారుడు అనాథాశ్రయంలో నుంచి ఇతను దత్తత తెచ్చుకున్నాడు. ఇతని కుమారుడిగా ఇతను దత్తత తీసుకున్నాడు అంతే. ఇతని లక్షణం కానీ ఇతని గుణం కానీ ఏమీ కూడా అతనిలో లేవు. దేవుడు నాకు మహిమకరును గాక. అలాగే సాతానుడు ఏదైనా తోటలో దత్తత తీసేసుకున్నాడు. దత్తత తీసేసుకుని దేవుని కుమార్తెను కూడా దత్తత తీసేసుకుని వీడు సాతాను తండ్రిగా శారీరకంగా కనపడుతున్నాడు, కానీ ఆత్మీయంగా తండ్రి సాతాను కాదు. ఆత్మకు తండ్రి సాతాను కాదు, శరీరానికి తండ్రి సాతాను అయ్యాడు. దెయ్యం పిల్లలకైతే సర్ప సంతానానికి అయితే ఆత్మ వాడిదే, శరీరం కూడా వాడిదే. కానీ దేవుని పిల్లలకు మాత్రము శారీరకంగా తండ్రి వాడు కానీ ఆత్మకు తండ్రి వాడు కాదు. దేవుని మహిమకరునుగా. కానీ ఆత్మని శరీరంలో ఉన్నది కనుక వీడు ఆ ఆత్మతో పాటు వీడు దత్తత తెచ్చేసుకున్నాడు. సాతానుడు దత్తత చేసేసుకున్నాడు. దత్తత చేసేసుకుని దత్తపుత్రులుగా సాతానికి మారిపోయాడు. హల్లెలూయా. సాతానికి దత్తపుత్రులు అయ్యారు. అందుకే దేవుడు కూడా దత్తపుత్రాత్మ నుంచి విడిపించి ఆయన దత్తపుత్రాత్మ ఇస్తాడు. హల్లెలూయా. ఏ విధంగా చేస్తున్నాడంటే ఇక్కడ ఒక మార్గాన్ని పెడుతున్నాడు దేవుని పిల్లలకి. ఎలాంటి మార్గం పెడుతున్నాడంటే ఖచ్చితంగా
మనము చదివితే ఆది కాండం 9వ అధ్యాయం 6వ వచనం 5వ వచనం చదవండి, కొంచెం బాగా మీకు అర్థమవుతుంది. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును, దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును, ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరిని విచారణ చేయుదును. నరుని రక్తమును చిందించు వాని రక్తమును నరుని వలనే. ఆమేన్, హల్లెలూయా. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఆది కాండంలోనే ఈ యొక్క కార్యాన్ని అక్కడ రాసి పెట్టేశాడు దేవుడు. ఏ నరుడైతే రక్తాన్ని పాడు చేశాడో, ఏ నరుడైతే రక్తం ద్వారా చెడిపోయాడో, అలాగే అదే నరుడు మరలా వచ్చి రక్తం గారిస్తేనే గాని ఆ యొక్క పాపము పరిహారం అవదు. దేవుడు విచారణ చేసేటప్పుడు, దేవుడు తీర్పు తీర్చేటప్పుడు, దేవుడు ఖచ్చితంగా ఆ యొక్క రక్తమును గురించి విచారణ చేస్తాడు. ఆ విచారణ చేసినప్పుడు రక్తానికి రక్తమే చిందించాలి. రక్తానికి రక్తం చిందించకుండా పాపము పరిహారం కాదు. అందుకే దేవుడు ఏం చేశాడంటే, ఇప్పుడు రక్తము చెడిపోయింది కాబట్టి, ఆదాము యొక్క రక్తాన్ని చెడిపేసుకున్నాడు కాబట్టి ఏదేం తోటలో ఆ రక్తము ద్వారా, జన్మ పాపం ద్వారా ప్రతి వ్యక్తి పాపంలో నుంచి పుడతా ఉన్నాడు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, దేవుడే సాక్షాత్తు శరీరధారి. దేవుడు నాకు మహిమ కలుగును గాక. దేవుడే సాక్షాత్తు శరీరధారి అయి ఆయన భూమి మీదకి వచ్చి ఒక నరుడుగా మారి, ఒక మానవుడుగా మారి, ఆయనే తన దేవుని తన సొంత రక్తాన్ని కలువరిలో కారుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు సమీప బంధువుడయ్యాడు. దేవుడు మానవుడికి సమీప బంధువుడయ్యాడు, రక్త సంబంధం అయ్యాడు. అంటే రక్త సంబంధం ఒక తల్లి కడుపులో ఇద్దరు అన్నదమ్ములు పుడితే వాళ్ళు రక్త సంబంధికులు అవుతారు. హల్లెలూయా. ఒకే తల్లి కడుపున ఇద్దరు అన్నదమ్ములు రక్త సంబంధికులు అవుతారు. వారి యొక్క రక్తం ఈ రక్తం కూడా ఒకటై ఉంటది. హల్లెలూయా. దేవుడు మహిమ కలుగును గాక. ఎలాగైతే ఆదాము పుట్టాడో అదే రక్తాన్ని బట్టి, అదే యొక్క కార్యాన్ని బట్టి, అదే తల్లి గర్భంలో నుంచి ఒక మానవుడిగా దేవుడే తను తాను రిక్తునిగా చేసుకుని దేవుడు మానవుడిగా భూమి మీదకి వచ్చాడు. దేవుడు మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుందండి? ఇప్పుడు దేవుడు మానవుడిగా వచ్చి, సమీప బంధువుడిగా వచ్చి, ఆ యొక్క గొర్రెపిల్ల గ్రంథంలో ఎవరి పేర్లు అయితే రాయబడ్డాయో ఆ రాయబడిన ప్రతి పేరు కోసము ఆయన కలువల్లో రక్తం కాచి, ఆ రక్తం పట్టుకొని ఆయన ఏం చేశాడంటే, మనం ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 6వ వచనం 5వ వచనం చదవండి. కరుణాపీఠము కమ్ముకొనిచున్న మహిమ గల కెరూబులుండెను, వీటిని గురించి ఇప్పుడు వివరంగా చెప్పగలదు. ఇవి ఇలాగ ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేసు నిత్యమును ఈ మొదటి గుడారంలో వెలుగురు గాని సంవత్సరములకు ఒక్కసారి మాత్రమే రక్తము చేత పట్టుకుని ప్రవేశించను. అర్పించబడుచు ఆ మొదటి గుడారం ఇంకా నిలిచి ఉండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానంగా ఉన్నది. ఈ ఉపమాన కార్యమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధికుని సంపూర్ణ సిద్ధి కలుగజేయలేని అర్పణలను బలులను అర్పించబడుచున్నవి. ఇవి దిద్దుబాటు జరుగు కాలం వరకు వచ్చే వరకు, అంటే ఈ కాలం వచ్చే వరకు కూడా అవి ఎలా ఉన్నాయంటే ఒక సాదృశ్యంగా ఉన్నాయి. ఇప్పుడు కాలంలో అవి దిద్దుబాటు కాలం ఏదైనా ఉన్నదంటే అది ఇదై ఉన్నది. ఇది చివరి కాలం అయినది. ఇప్పుడు వరకు అవి ఒక ఛాయలుగా ఉన్నాయి, ఇప్పుడు వరకు అవి ఒక నీడలుగా ఉన్నాయి, ఇప్పుడు అవి రియాలిటీలోకి వస్తా ఉన్నాయి, దిద్దుపడతా ఉన్నాయి. అవి ఎందుకు అక్కడ ఏర్పరచబడ్డాయి ఇప్పుడు ఖచ్చితంగా చూపిస్తూ ఉన్నాడు దేవుడు. ఇక్కడ అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనలతోనూ సంబంధించిన శరీరాచరణలు మాత్రమే ఉన్నాయి. అవన్నీ కూడా శరీరాచారాలు. అయితే క్రీస్తు రాబోచున్న మేలు విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృత్యము కానిది అనగా
ఈ సృష్టి సంబంధము కానిది మరి ఘనమైనది పరిపూర్ణమైనది గుడారము ద్వారా మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించెను. దేవుడు నాకు మహిమ కలుగును గాక. దేవుడు తన స్వరత్వం పట్టుకొని ఆ అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు. ఇప్పుడు వరకు అతి పరిశుద్ధ స్థలం బయలుపరచబడలేదు. క్రీస్తు ప్రవేశించిన అతి పరిశుద్ధ స్థలము ఇప్పుడు వరకు కూడా బయలుపరచబడలేదు. కానీ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు దేవుని యొక్క తన స్వరత్వం చేత తన సొంత రక్తం పట్టుకొని ప్రధాన యాజకుడిగా మారి ఆయనే అతి పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టాడు. ఆయన దేవుడు నాకు మహిమ కలుగును గాక. ప్రతి పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టి ఆ రక్తాన్ని ఎప్పుడైతే అక్కడ పరిశుద్ధపరచబడిందో, ఆదాము చేసిన పాపానికి పరిహారం చేయబడిందో, ఆ పరిహార రక్తం పట్టుకొని దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క పెంతుకొస్తు రోజున ఆ యొక్క ఈ 120 మంది కూడి ఆ యొక్క మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు ఆ రక్తం పట్టుకొని వారి మధ్యలో దిగాడు. ఆయన దేవుడు నాకు మహిమ కలుగును గాక. చూడండి అక్కడ ఏం చేస్తా ఉన్నాడు. దేవుడు ఆ రక్తం పట్టుకుని ఆ పెంతుకొస్తులో దిగి ఆ రక్తమును ప్రపంచానికి సప్లై చేస్తా ఉన్నాడు. అపోస్తుల ద్వారా సప్లై చేస్తా ఉన్నాడు. అపోస్తుల బోధ ద్వారా సప్లై చేస్తా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఆ సాతాను ఈ యొక్క శరీరం బ్రతకడానికి, ఆ శరీరంలో నివాసం ఉన్న ఆ సాతాను బ్రతకడానికి 4 బోధలు వాడు తీసుకొస్తే దేవుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ఆయన బ్రతకడానికి దేవుడు అపోస్తుల బోధ ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. సాతాను బ్రతకడానికి ఏమో 4 బోధలు ఉంటే దేవుడు అంతరంగంలో బ్రతకడానికి దేవుడు అపోస్తుల బోధన ఇచ్చాడు. ఇప్పుడు అపోస్తుల బోధ ద్వారా ప్రపంచానికి అపోస్తులు ఎందుకు వెళ్తా ఉన్నారంటే దేవుని పిల్లలు ఎవరైతే సాతాను దత్తపుత్రులుగా ఉన్నారో వారి దగ్గరికి దేవుడు ఒక్కొక్కరిగా పంపిస్తా ఉన్నాడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. చూడండి అక్కడ ఎంత అద్భుతంగా దేవుడు ఈ కార్యం తెలుస్తూ ఉన్నాడు. ఆ యొక్క రక్తం ఇప్పుడు తెలుస్తూ ఉండగా 325వ శతాబ్దంలో ఏదైనా తోటలో ఎలాగైతే పతనం చేశాడో మరలా రక్తాన్ని పతనం చేయడానికి 325వ శతాబ్దంలో ప్రయత్నం చేశాడు సాతాను. 325వ శతాబ్దంలో ఎప్పుడైతే ప్రయత్నం చేశాడో అది విచ్ఛిన్నమై అది 4 దిశలో మారిపోయింది. అనేక మంది 60 లక్షల మందిని పరిశుద్ధులను చంపేశారు. ఆ రక్తాన్ని మోసుకెళ్తున్న వారిని చంపేశారు. సాతాను వారిపైన పగపట్టి ఆ యొక్క పరిశుద్ధులందరినీ చంపించబడ్డారు వాళ్ళందరూ కూడా. కానీ రక్త ప్రవాహం ఆగలేదు. ఆ ఇమ్మానుయేలు యొక్క రక్తపు ఓట ఆ యొక్క ప్రజల దగ్గరికి వెళ్ళడానికి ఆగలేదు. హల్లెలూయా. అది ప్రయాణిస్తూనే ఉంది. అది ప్రయాణిస్తూ అది సంఘకాలాల గుండా ఐరేనిస్ దగ్గరికి వెళ్ళింది. ఐరేనిస్ పబ్లిష్ చేశాడు. తర్వాత మార్టిన్ దగ్గరికి వెళ్ళింది. మార్టిన్ పబ్లిష్ చేశాడు. తర్వాత కొలంబో దగ్గరికి వెళ్ళింది. కొలంబో పబ్లిష్ చేశాడు. తర్వాత మార్టిన్ లూథర్ కింగ్ దగ్గరికి వెళ్ళింది. దాన్ని పబ్లిష్ చేశాడు ఆయన. తర్వాత జాన్ వెస్లీ దగ్గరికి వెళ్ళింది. దాన్ని రక్తాన్ని పబ్లిష్ చేశాడు ఆయన. హల్లెలూయా. అయితే ఈ చివరి కాలంలో చివరిగా రక్తం ఎక్కడికి వెళ్ళిందంటే విలియం మ్యారియన్ బ్రహ్మం దగ్గరికి వెళ్ళింది. ఓ దేవుడు నాకు మహిమ కలుగును గాక. విలియం బ్రహ్మం ప్రపంచం అంతా 7 సార్లు తిరిగి ఆ రక్తాన్ని ప్రోక్షిస్తా ఉన్నాడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ రక్తం ఏం చేస్తుందో చూడండి. ఆ రక్తం ఎలా వాదిస్తూ ఉందో చూడండి. ఆ విలియం బ్రహ్మం 7 సార్లు తిరిగి ఆ రక్తాన్ని ప్రోక్షిస్తూ ఆయన ఏం పలుకుతూ ఉన్నాడు చూడండి. ఆ లాయర్, ఆ అడ్వకేట్, ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఎలా పలుకుతూ ఉన్నాడు చూడండి. 185వ పేర. అయితే ఇక్కడ నీచమైన పాపి యొక్క హృదయమును తీసి మరియు దాన్ని మధ్యవర్తి అక్కడ నిలబడి ఉన్నాడు. ఆమె సమీప బంధువులకు విమోచకుడు. ఆమె అక్కడ రక్తముతో నిలబడి ఉన్నాడు. మధ్యవర్తి సింహాసనం పైన ఉన్నాడు. అవునయ్యా, వారు అపరాధులు కాదు అని సాతాను చెప్తా ఉంది. వారు అపరాధులు, వారు పాపులు అని సాతాను చెప్తా ఉంది.
కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? వారి పాపులు కాదు, వారి పాపులు కాదు, వారి కోసం నేను సమీప బంధువుడిగా వచ్చాను, వారి కోసం నేను కల్వరిలో రక్తం కాచాను, వారి కోసం నేను పునరుద్ధరణుడు అయ్యాను, వారి కోసం పెంతుకొస్సులో పరిశుద్ధాత్మగా దిగొచ్చాను, వారి కోసం సంఘ కాలాల గుండా నేను ప్రయాణించుకుంటూ వచ్చాను, వారి కోసమే గ్రంథం పట్టుకుని వచ్చాను, వారి కోసమే విమోచన గ్రంథం తెరిచాను, వారి కోసమే మధ్యవర్తిగా నేను నిలబడ్డాను. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఇప్పుడు నేను రక్తం పట్టుకుని నిలబడి ఉన్నాను, రక్తము వారి కోసం నిలబడి ఉన్నాను, రక్తమే వారి కోసం మధ్యవర్తిత్వం చేస్తా ఉంది. నేను రక్తంతో నిలబడ్డాను ఇక్కడ. ఇదిగో రక్తం, ఇదిగో నా పరిశుద్ధమైన రక్తం, ఇదిగో వాక్యం యొక్క రక్తం, ఇదిగో పరిశుద్ధాత్మ యొక్క రక్తం, ఇదిగో. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఏం చేస్తుంది రక్తం? ఆ క్లోరాక్స్ మరకను తీసివేయడానికి మరియు సిరాలోని రంగును లేక ఏ ఇతర మరకలను తీసివేయడానికి కనిపెట్టబడింది లేక తయారు చేయబడింది. వారు దాన్ని కనుగొన్నారు. దానిని మీరు మరలా కనుగొనలేనంతగా దానిలో మరకలు లేక రంగు విచ్ఛిన్నమవుపోను, అది వాయువులుగా మారిపోను. దాని నుండి సూర్య వెలుగు గాని మరియు అది అణువులుగా గాని పరమాణువులుగా మారి ఎక్కడి నుండి వచ్చిందో అది అక్కడికే తిరిగి దాని వద్దకే పోవును. అది సృష్టించబడిన ఒక సృష్టి అన్నది సృష్టికర్త నుండి రావాలి. అయితే అన్ని రసాయనాలు ఉత్పత్తి చేయనది మరి ఒక్కటిగా చేర్చబడిన ఎడల అవి విచ్ఛిన్నమై మరి ఉన్న చోట తెలియకుండా అదృశ్యమగును. మరేమీ అక్కడ తెలియదు. మరియు దానిలోనున్న నీరు అను పదార్థము కూడా క్లోరాక్స్ తో కలిపి వేయబడును. అది మరేమీ కాదు, అది బూడిదయే. దేవుడు నా మహిమ కలుగును గాక. ఏం చేస్తున్నారు రక్తం? ఏ సాతానైతే లాయర్గా ఉండి అక్కడ నిలబడ్డాడో, ఏ సాతానైతే లాయర్గా ఉండి అక్కడ నిలబడి వాదిస్తా ఉన్నాడో, ఆదాము చేత నేను పాపం చేయించి తన భార్యను పాపంలో పడగొట్టి ఒక చిన్న అబద్ధాన్ని చెప్పిన ఆమె ద్వారా ఆదాము పడగొట్టి నా రక్తాన్ని వాళ్ళు పెట్టాను, నా కణాలు వాళ్ళు పెట్టాను, నా జీవాన్ని వాళ్ళు పెట్టాను, నా పాపం వాళ్ళు పెట్టాను అని ఎప్పుడైతే లాయర్గా వాదిస్తున్నాడో, ఓయ్ సాతాను, నేను సమీప బంధువుడిగా వచ్చి వారి కోసం రక్తం కార్చి ఆ రక్తానికి వారిలో పెడతా ఉన్నా. ఆ రక్తం ఏం చేస్తుందో తెలుసా? అది విచ్చడం చేసి ఏ పాపం అయితే వారిలో పెట్టావో, ఏ రోగం అయితే వారిలో పెట్టావో, ఏ మరణం అయితే వారిలో పెట్టావో అది తిరిగి నీ దగ్గరికి వచ్చేసింది. చూసుకో, అది నీ దగ్గరికి వచ్చేసింది. అది నీలో ఉంది. ఇప్పుడు అది వారిలో లేదు. నువ్వు ఎప్పుడైతే పెట్టావో, ఎక్కడైతే పెట్టావో తిరిగి అది నీ దగ్గరికి వచ్చేసింది. అది నీ దగ్గర ఉందో చూసుకో. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడికి మహిమ. అదంతా శుభ్రంగా ఉంటుంది. ఒక నిజమైన దేవుని బిడ్డ అతని యొక్క పాపమును ఒప్పుకొని అక్కడ నిలబడిన ఎడల యేసుక్రీస్తు యొక్క రక్తము అతని పాపమును ఆ విధంగా కనబడకుండా చేస్తుంది. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుడి కుమారులు కుమార్తెలు కూడా పాపం వచ్చి పశ్చాత్తాపడి కన్నీరు కార్చి ఆ పాపాన్ని ఒప్పుకుంటే ఆ పాపం విచ్ఛిన్నమై తిరిగి సాతాను ఎద్దకు వెళ్ళడానికి సిద్ధంగా దేవుని యొక్క రక్తం పెట్టాడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం ఒప్పుకున్న మరుక్షణము ఆ పాపము సాతాను చేతిలో ఉంటుంది. హల్లెలూయా. అక్కడ విచ్ఛిన్నమైపోతా ఉంది, అక్కడ మొత్తం శుభ్రమైపోతా ఉంది. అక్కడ పాపం ఒప్పుకుని అక్కడ నిలబడి యేసుక్రీస్తు రక్తాన్ని అక్కడ పట్టుకుంటే అతని పాపాలు కనబడకుండా పోతాయి. ఆయన దయతో అతను నీతిమంతుడిగా చేయబడతా ఉన్నాడు. యేసుక్రీస్తు యొక్క దయతో ఎంత బాగున్నది, అది ఎంత గొప్పగా ఉన్నదనగా ఆ పాపమును నేను ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోలేదు. ఓ దేవుడు నా మహిమ కలుగును గాక. మరియు అతను పరిపూర్ణుడైన నా కుమారుడు అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఎవడైనా నీ కొండని చూసి నువ్వు అక్కడి నుండి కదిలిపో అని చెప్పితే తన మనసులో సందేహించకుండా ఆ మాట పలికితే తాను చెప్పినది జరుగునని నమ్మినేడలా వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఒకవేళ రక్తం కనుక నీలోకి వచ్చి ఆ పాపం కనుక పూర్తిగా కడగబడితే దేవుడు తన గుండెల మీద చెయ్యేసి మరీ చెప్తా ఉన్నాడు, ఇతను నా కుమారుడు అని, ఇతను నా కుమార్తె అని. ఇప్పుడు ఆ కుమారులు కుమార్తెలు సందేహించకుండా మాట పలికితేనంట అది ఆ క్షణమే జరుగుతుందని నిశ్చయంగా నీతో చెప్తున్నాను. దట్ ఈస్ రిడెంప్షన్. అది విమోచన.
హల్లెలూయా. ఆ విమోచన కుమారులు వాళ్ళు, విమోచించబడిన కుమారుడు, విమోచించబడిన కుమార్తె. ఆమేన్. అది సత్యమని నాకు తెలియను. ఓ దూరంలో అక్కడ వేరు వేరు సమయాల్లో ఉడతలు కనిపించడం నేను చూసి తిని. ఇక్కడ కూర్చున్న ఉడతలను గురించి నేను కాదు నేను చెప్పుచున్నది. ఆయన ఈగలను లేక కప్పలను వేరు దేన్నైనా ఏ విధంగా సృష్టించగలడో మరి అలాగనే ఆయన ఉడతలను కూడా సృష్టించగలడు. ఆయన దేవుడు, సృష్టికర్త, మరియు మర్తుడు కాదు కదా. అయితే అమర్చుని యొక్క పాపము ఒప్పుకొనబడి మరియు క్లోరాక్షను మరకలు పోగొట్టి యేసు క్రీస్తును బ్లీచ్లు వేయినప్పుడు అది పాపమును పూర్తిగా తీసివేస్తుంది. అతడు పూర్తిగా పవిత్రుడు, పాపము లేనివాడిగా, ఏ దోషము లేనివాడిగా ఉంటాడు. దేవుని వలన జన్మించిన వాడు పాపం చేయడు, ఏలయనగా అతడు పాపం చేయజాలడు. ఆ బ్లీచ్ పాపము కనపడకుండా అతను చేస్తా ఉంది. అతనికి దేవునికి మధ్యన ఉండారు ఆ బ్లీచ్ ఉంటుంది. ఆ పాపము విచ్ఛిన్నం చేయబడి మరియు దాన్ని కలుగు చేసిన దాని యొక్కకే అది వెళ్ళిపోవడం చేత అది అక్కడ ఉండట్లేదు. ఆమేన్. నీ పాపం ఎక్కడికి వెళ్ళిపోయిందండి? నీ ఆ ఏరియన్ తోట నుంచి వచ్చిన పాపం, సాతాను దగ్గర నుంచి వచ్చిన పాపం నేరుగా మళ్ళీ అది అక్కడికి వెళ్ళిపోతాం. దేవుడు నా మహిమ కలుగును గాక. ఓ ప్రవక్త పలుకుతూ ఉన్నాడు చూడండి, నేను భక్తి పరవశపు అనుభూతిని చెందుచున్నాను. దరిదాపు నాకు కూడా అలా ఉంది. నేను మీకు ఇప్పుడు ఇది బయలుపరచుటకు ప్రారంభించి ఉండగా నేను ఉత్తేజం నొందుచున్నాను అని మీకు చెప్పుచున్నాను. గమనించండి, సాతానుడు పరిపూర్ణంగా వాడి సింహాసనం పైన ఆసీనుడై ఉన్నాడు. అవునయ్యా, దేవునికి వాడు దారి ఇవ్వగోరట్లేదు. మన ప్రభువుకు ఇవ్వగోరిను. సారీ, నేను తప్పు చదివానండి. చూస్తున్నారు అందరూ కూడా. దేవుడు నామ మహిమ కలుగును గాక. సాతానుడు పరిపూర్ణంగా వాడి సింహాసనం పైన ఆసీనుడై ఉన్నాడు. అవునయ్యా, దేవునికి వాడు దారి ఇవ్వగోరిను, మన ప్రభువుకు ఇవ్వగోరిను. ఇక్కడ వాడు క్రూరముకు హృదయంతో కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ వాడు వ్యక్తిగాను, మృగముగాను, అపవాదిగాను, అవతారముగాను ఉన్నాడు. వాడు అబద్ధపు నటనతో ఇక్కడ భూమి మీద తన్ను తాను కనపరుచుకుంటున్నాడు. ఓ మై, అయ్యో, నిజమైన వాక్యం అని చెప్పుకొంచు కపటముగా నటించుచు వాడు వాక్యంతో తనను తాను కలుపుకొంచున్నాడు. అయితే ఇంత నాశనకరంగా, మృగముగా, వ్యక్తిగా, అపవాదిగా అవతారం ధరించి బ్రతుకుతున్న వీడు రక్తం ఎప్పుడైతే వస్తా ఉందో, దేవుని యొక్క బ్లీచ్ ఎప్పుడైతే వస్తా ఉందో, దేవుని కుమారులకి దారి చేస్తున్నాడు. హల్లెలూయా. నీకు సాతానుడు దారి ఇవ్వాలంటే నీ చేతిలో రక్తం ఉండాలి. యేసుక్రీస్తు యొక్క రక్తం నీ చేతిలో ఉంటే సాతానునికి దారిస్తాడు. దేవుడు నా మహిమ కలుగును గాక. వాడు నీ దారి కట్టురాడు. వాడు నీ విశ్వాసానికి అవిశ్వాసం తీసుకురాడు. వాడు నువ్వు పలికిన దానికి అవిశ్వాసం తీసుకురాడు. అది పలికితే ఖచ్చితంగా జరగవలసిందే. నువ్వు అక్కడ పలికినప్పుడు ఖచ్చితంగా జరగవలసిందే. ఎందుకంటే అవిశ్వాసం తీసుకున్నాడు రాలేడు. ఎందుకంటే అక్కడ రక్తం ఉంది, అక్కడ బ్లీచ్ ఉంది. కనుక ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన సహోదరులారా, ఖచ్చితంగా వాడు ఓడిపోయిన శత్రువు అయి ఉన్నాడు. ఓడిపోయిన శత్రువు అయి ఉన్నాడు వాడు ఓడిపోయిన అపవాది. వాడు ఎలా ఓడిపోయాడో తెలుసా? యేసుక్రీస్తు సమీప బంధువుడుగా దిగి వచ్చి రక్తము కార్చి ఆయన పరిశుద్ధ స్థలములకు వెళ్ళి ఆ కరుణాపీఠ మీద రక్తాన్ని ప్రోక్షించి మరలా తిరిగి పెంతుకొస్తులోకి వచ్చి సంఘ కాలాల గుండా 2000 సంవత్సరాల నుంచి ప్రయాణించుకుంటూ వచ్చి విమోచన గ్రంథాన్ని ఎప్పుడైతే తెరిచాడో, 7 ముద్రల గ్రంథాన్ని ఎప్పుడైతే తెరిచాడో, ఆ రక్తం యొక్క ప్రత్యక్షత ఎప్పుడైతే ఇచ్చాడో, హల్లెలూయా, ఆ ప్రత్యక్షత ఎప్పుడైతే నువ్వు పట్టుకున్నావో, ఆ యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత నువ్వు ఎప్పుడైతే పొందుకున్నావో, ఆ ప్రత్యక్షత ముందు పాతాళలోక ద్వారములు నిలబడ నేర జారవు. దేవుడు వాగ్దానం చేశాడు దాన్ని. ఈ బండ ముందు ఏ దెయ్యము కూడా నిలబడలేదు. ఏంట రక్తం అంటే? యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత, జీసస్ క్రైస్ట్ ఆఫ్ రెవల్యూషన్. ఇప్పుడు రెవల్యూషన్ ఎప్పుడైతే వస్తుందో, యేసుక్రీస్తు ఎప్పుడైతే నీ ముందు ప్రత్యక్షమయ్యాడో, ఆ యొక్క నూతన జీవం ఎప్పుడైతే నువ్వు పొందుకున్నావో,
ఖచ్చితంగా నీ ముందు పాతాళమంతా ఓడిపోవలసిందే. 20 కోట్ల దెయ్యాలు వచ్చి అక్కడ నిలబడ్డా నిన్ను ఏం చేయలేవు. దేవుని నామం మహిమకోలను కాక ఖచ్చితంగా రాత్రికాల సమయంలో రక్తము ద్వారా మనం యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత పొందుకుంటున్నాం. రక్తము ద్వారా జీవాన్ని పొందుకుంటున్నాం. రక్తం ద్వారా మనం అక్కడ పలుకుబడిన మాట పొందుకుంటూ ఉన్నాం. రక్తము ద్వారా విమోచన గ్రంథాన్ని మనము జీవంగా మన హృదయాల్లో మార్చుకుంటూ ఉన్నాం. ఖచ్చితంగా ఆ యొక్క జీవము ఆ రక్తము మన హృదయంలో రావాలని ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబడదాం. అందరూ